బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని 17వ అధ్యాయం 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగం. 17th చాప్టర్ శ్రద్ధాత్రయం. శ్రద్ధని 3గా విభజిస్తారు ఇక్కడ. ఇది లాస్ట్ బట్ 1 చాప్టర్. అంటే అర్జునుడి యొక్క ప్రశ్నలు, కృష్ణుడి యొక్క సమాధానాలు ఇలాగా నడుస్తూ ఉంటుంది కదా. ముందు ఆత్మతత్వం గురించి చెప్తారు, తర్వాత కర్మ సిద్ధాంతం చెప్తారు, తర్వాత శతప్రజ్ఞుడి లక్షణాలు చెప్తారు, ఆ తర్వాత ఏంటిది కర్మయోగము గొప్పదా, జ్ఞానయోగం గొప్పదా, ఏం చెయ్యాలి ఏంటి అనేది చెప్తారు. ఎందుకు నువ్వు కర్మను ఆచరించాలి, చక్కగా జ్ఞానంలో ఉండిపోతే కాదా అంటే దానికి సమాధానాలు ఇస్తారు. ఈ రెండిట్లో ఏది ఉత్తమమో చెప్పండి అంటే దానికి సమాధానం ఇస్తారు. ఈ కర్మని ఆచరించకుండా, కర్మాచరణ చేయకుండా జ్ఞాన ప్రాప్తి అనేది సాధ్యం కాదు. సో ఎలాంటి వాడైనా ఎవరైనా సరే కర్మను ఆచరించి తీరాలే అని చెప్తారు. ఆ తర్వాత మరి మనసు విచలితంగా ఉంటుంది కదా, మనసు డిస్టర్బెన్స్ చేస్తుంటుంది, ఆ స్థితిని పొందనివ్వదు. మరి మనసుని ఎలా డీల్ చేయాలంటే ఆత్మ సంయమ యోగంలోన మనసుని డీల్ చేయడం, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం, సర్వ సంకల్ప త్యాగం అవన్నీ చెప్తారు. అది చెప్పాక అప్పుడు ఇంకా జ్ఞాన విజ్ఞాన యోగం, పరా ప్రకృతి అపరా ప్రకృతి, ఇలాగ అర్జునుడు అడిగే ప్రశ్నలు దానికి సమాధానాలుగా మొత్తం చాలా చాలా అంటే చాలా నాలెడ్జ్. ఇది ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవాలా అని అనిపిస్తుంది, కానీ ప్రతిదీ కూడా అంటే ఏ ప్రశ్నకి ఏంటి సమాధానం, మనకి ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు సమాధానంలో ఏ పాయింట్స్ ఇవ్వబడ్డాయి, ఏ విషయాలు చెప్పబడ్డాయి, ఏ సైడ్ హెడ్డింగ్స్ ఇవ్వబడ్డాయి, సో మన పరిస్థితికి ఏది వినియోగించవచ్చు, ఏది ఉపయోగపడుతుంది మనం ఉన్న సిచ్యువేషన్కి, మనకు వచ్చిన డౌట్కి, ఇలాగ చెక్ చేసుకుంటూ ఇలాగ మనం గీతలోని అర్జునుడు అడిగిన ప్రశ్నలు, ఆ ప్రశ్నని మనం అర్థం చేసుకోగలగాలి, ఆ ప్రశ్నకి కృష్ణుడిచ్చిన సమాధానాలు, ఆ సమాధానాలే మనం అలాంటి సంశయంలోన, సందిగ్ధ పరిస్థితిలోన, బోధపడని స్థితిలోన ఉన్నప్పుడు మనకి ఒక మార్గదర్శకత్వం చేస్తుంది, గైడ్ చేస్తుంది. సో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయొచ్చు, ఏది సరి అయినది, ఏది సరికానిది, అది తెలుసుకొని దాని ఆధారంగా మనం నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ విశ్వ నియమాలన్నీ కూడా తెలియజేయబడతాయి. కాలం యొక్క తత్వము, పరమాత్మ యొక్క తత్వము, ఈ సృష్టి యొక్క నిర్వహణ యొక్క తత్వము, ఏది ఎలా ఉంది, ఎలా ఉంచబడింది, విభూతులేంటి, విశ్వరూప దర్శనం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, దేన్ని ఎలా చూడగలగాలి, ఇక్కడ మనకి ఇవ్వబడిన గిఫ్ట్స్ ఏంటి, పరమాత్మ నుంచి మనకు అందించబడిన గిఫ్ట్స్ ఏంటి, అవి కూడా ఎందుకు అందించబడ్డాయి, జ్ఞానప్రాప్తికి సాధనాలుగా అందించబడ్డాయి. ఇలాగ ఒకటి 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 చెప్పుకుంటూ వస్తారు. అర్జునుడు అడుగుతారు, త్రిగుణాతీతుడి యొక్క లక్షణాలు ఏంటి, త్రిగుణాతీతుడు అవ్వాలంటే అతని యొక్క లోక వ్యవహార రీతి ఏంటి, త్రిగుణాతీతుడు అవ్వడానికి ఉపాయాలు ఏంటి అని అడుగుతారు. అప్పుడు చెప్తారు, ఇది ఈ 3 గుణాల యొక్క ప్రభావంతో ఏది ప్రాప్తించినా విపరీతమైన అంటే ఎమోషన్స్కి గురి అవ్వకుండా రెండింటినీ స్వీకరించగలిగేవాడు, తనని తాను అసహించుకోకుండా స్వీకరించగలగడం, ఆ క్షణంలో స్వీకరించగలగడం అనేది లక్షణం. ఆ తర్వాత
ఇది ఎలా సాధించవచ్చు, ఇది ఎలాగ సాధ్యము అనేది చెప్తారు. చెప్పాక భక్తి యోగంలోని పాయింట్స్ చెప్తారు. సారీ, ఈ దైవాసుర సంపత్ విభాగ యోగం అదొకటి. అంటే దైవీ సంపత్తి, అసిరి సంపత్తి ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేయలేదు. తర్వాత పురుషోత్తమ యోగం, పురుషోత్తముడు, పురుషుల్లో ఉత్తముడు ఎలా అవ్వచ్చు, దానికి ఎవరు సాధనం. ఇప్పుడు భగవంతుడి ఇచ్చిన గిఫ్ట్లో ఏ గిఫ్ట్ ద్వారా మనం పురుషోత్తములు అవ్వగలం. జీవాత్మ గురించి మొత్తం భగవద్గీత అంతట్లోన జీవాత్మ యొక్క శక్తి సామర్థ్యాలు, తత్వము, దాని యొక్క పనితీరు, ఇంకా చెప్పాలంటే పనితీరు గురించి పురుషోత్తమ యోగంలో ఒక 6-7 శ్లోకాల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారు కదా, అంతరంగ లోతుల్లో దైవీ సంపత్తి ఎంత ఉంది, అసరీ సంపత్తి ఎంత ఉంది చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మనం అంటే ఇది మంచి, ఈ ఆలోచన మంచిదే కదా అనుకుంటున్నాం. ఇలా అనుకోవడంలో తప్పేముంది, నా సమర్థత గురించి నేను అనుకుంటున్నాను అనుకుంటాం. అయితే సమర్థత గురించి అనుకోవడంలో తప్పలేదు, కానీ నేనింత సమర్థుణ్ణి అనే అహంకారంలోకి వెళ్లే కొద్దీ మనం ఇబ్బంది, మనకి తెలియకుండానే ఎరుక కోల్పోతాము, తెలియకుండానే ఎదుటివాడిని మానసికంగానో, శారీరకంగానో, ఆర్థికంగానో ఇబ్బంది పెడతా ఉంటాం. సో ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ కూడా అసరీ సంపత్తే అని చెప్తారు. చెప్పాక ఇవన్నీ ఇలాగా ఈ విధంగా తెలుసుకోవాలి, ఈ విధంగా చెక్ చేసుకోవాలని చెప్తూ ఫైనల్గా ఏమంటారంటే, శాస్త్ర విధిని త్యజించి దైవాస అంటే 16వ అధ్యాయం యొక్క ఆఖరి శ్లోకం, శాస్త్ర విధిని త్యజించి ఉపాయాలు చెప్పండి, గుణాతీతులు అవ్వడానికి ఉపాయాలు చెప్పండి అని అర్జునుడు అడిగితే, దానికి ఇవన్నీ చెప్తూ ఉపాయం ఏంటి, చెక్ చేసుకో. ఇలా ఉన్నామా, అలా ఉన్నామా, అలా ఉంటే ఇలా మారిపోదాం, ఇదే ఉపాయం, క్లూ అన్నమాట. శాస్త్ర విధిని త్యజించి యథేచ్ఛగా అంటే విశృంఖలంగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు. వానికి ఇహపరలోక సుఖములు లభింపవు, పరమగతియు ప్రాప్తించదు. కావున కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్త్రోక్త కర్మలను గూర్చి బాగుగా తెలుసుకుని అట్టి కర్మలను ఆచరింపుము. అంటే ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యం అనేది ఎలా తెలుస్తుంది అంటే, దానికి ప్రమాణం, కొలమానం దేంతో పోల్చి చూడాలి అంటే శాస్త్రంతో పోల్చి చూడమంటున్నారు. ఇక్కడ శాస్త్రం అంటే శాస్త్రాల యొక్క సారం ఏంటి, ధర్మం. ఏది ధర్మం, ఏది అధర్మం. ఒక మనిషిగా పుట్టాము, నా ధర్మం ఏంటి, ఒక గృహస్థుడు, నా ధర్మం ఏంటి, ఇలాగ ప్రతిదీ చెప్పబడింది. అన్నిటికంటే ఉత్తమమైన ధర్మము అహింస అని కూడా చెప్పబడింది. సో దేనికైనా సరే ఏది కర్తవ్యము, ఏది అకర్తవ్యం అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్త్రోక్త కర్మలను గూర్చి బాగుగా తెలుసుకుని అట్టి కర్మలను ఆచరింపు. ఏది శాస్త్రీయమైనది, ఏది అశాస్త్రీయమైనది, అర్జునుడు అడుగుతారు కదా అని ఆలోచించు, చెక్ చేసుకో. ఏది ధర్మబద్ధమైనది, ఏది అధర్మబద్ధమైనది అనేది ఒకసారి ఒక పని చేసే ముందు ఒక క్షణం ఆలోచించి ఇది శాస్త్రయుక్తమా, అశాస్త్రీయమా, ఇది కర్తవ్యమా, అకర్తవ్యమా అనేది అర్థమవుతుంది. అర్థం చేసుకుని ఆ పంచి. సో శాస్త్రమే ప్రమాణము అని క్లారిటీ ఇచ్చారు. ఫైనల్గా ఇది ఉపాయం. ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలా చెక్ చేసుకో. ఇలా అనిపిస్తుంది. ఇప్పుడు అసరీ సంపత్తి గురించి చెప్పారు. ఈ ఎమోషన్ వెనక రీజన్ ఏంటి, నాకెందుకు ఇలా అనిపిస్తుంది, నేనే అంతా అనే ఫీల్ నాకెందుకు వస్తుంది, నేను ఏదైనా చేయగలను, సాధించగలననే వస్తుంది అంటే ఇదేంటి, ఈ సృష్టిలో నేనేనా, ఎంతమంది రాజులు లేరు, ఎంతమంది వీళ్ళు లేరు, ఎంతమంది పెద్ద కుటుంబాలు ఉన్న వాళ్ళు లేరు, ఎంతమంది డబ్బున్న వాళ్ళు లేరు, నేనేనా. సో ఈ సృష్టిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అంటే మనలో ఉండే ఎమోషన్కి సరి అయిన సమాధానాన్ని ఇచ్చి దాన్ని సరి చేయగలగాల, అది చెప్తారు. అదంతా విన్నాక అర్జునుడు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. శాస్త్రమే ప్రమాణము అని చెప్పారు కదా, ఆయనకి అర్జునుడికి ఈ ఈ ఈ ఇంత వెరైటీగా క్వశ్చన్ చేయాలని ఎలా అనిపిస్తుందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయన క్వశ్చన్ ఏంటో చూద్దాం. శ్రద్ధాత్రయ విభాగ యోగం, ఇందులో మొదటి శ్లోకం అర్జునుడి యొక్క ఈ ప్రశ్నతో మొదలవుతుంది. అంటే దైవీ సంపత్తిలో ఉన్నామా, అసరీ సంపత్తిలో ఉన్నామా, రెండింటిలోనూ ఉన్నామా, ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉందనే చెకింగ్ ఇచ్చేది దైవాసరి సంపత్తి విభాగ యోగం. ఆ తర్వాత ఇంకా డీప్లోకి వెళ్తాం, ఇంకా లోతుల్లోకి వెళ్తాం. అటువంటి ప్రవర్తనకి కారణం ఏంటి,
ఇప్పుడు మనలో ఒక సంపద ఉంది. మనం ఒక సంపదని తయారు చేసాం కొన్ని జన్మలుగా. ఈ సంపద తయారు చేయడానికి కారణం ఏంటి? ఒకటి. ఇంకొకటి ఈ సంపదని అలానే ఉంచాలా? మార్చాలా? అని చెక్ చేసుకోవడానికి. ఇంకా లోతుల్లోకి వెళ్లి చెక్ చేసుకొని చెప్పే అధ్యాయమే చేసుకోమని చెప్పే అధ్యాయమే శ్రద్ధాత్రేయ విభాగ యోగం. ఓకే. చూద్దాం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, శాస్త్ర విధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను గాని దైవ పూజలను గాని కొందరు చేయుచుందురు. వారి నిష్ట అంటే వారి విధానము సాత్వికమా, రాజసమా, తామసమా? దైవాన్ని అందరూ పూజిస్తుంటారు. కానీ కొందరు పూజల్లో శాస్త్ర విధి ఉండదు. అంటే ధర్మం ఉండదు. భగవంతుడి మీద భక్తి ఉంది, విశ్వాసం ఉంది, పూజ వరకు వచ్చాడు. కానీ ధర్మాన్ని ఆచరించలేకపోతున్నాడు. వాడు ధర్మబద్ధంగా ఉండలేకపోతున్నాడు. దీనికి కారణం ఏంటి? ఇది దేని కింద వస్తది? ఇది సాత్విక గుణం కింద వస్తదా? రాజస గుణం కింద వస్తదా? తామస గుణం కింద వస్తదా? ధర్మాన్ని ఆచరించలేకపోవడం. దైవం పట్ల భక్తి ఉంది. కానీ ఆ చర్యల్లో ఆ చర్యల్లో ధర్మం లేదు. అంటే ఇప్పుడు చూడండి, మనం పూజలు చేస్తాం. మడి ఆచారం అంటాం. ఆ మడి ఆచారంతో ఎదుటి వాళ్ళని చిన్నబుచ్చుకునేటట్టు చేస్తాం. చులకనగా చూస్తాం. అదే విధంగా చాలా పూజల్లో ఏంటి, హింస ఉంటది. ఇప్పుడు అమ్మవారికి చేసే పూజలనుకోండి, లేపోతే ఇలాగ కొన్ని పూజల్లో ఏంటంటే బలులుంటాయి. అది వాడికి భక్తి లేదా? అమ్మవారి మీద విశ్వాసం లేదంటే విశ్వాసం ఉంది. వాడికి విశ్వాసం ఉంది. కానీ చర్యల్లో అధర్మం ఉంది. ఇదేంటిది ఇలాగా? ఇప్పుడు భక్తి ఉన్నప్పుడు దైవం యొక్క సహాయంతో వాడు ధర్మంలోనూ ఉండాలి గదా! కానీ భక్తి ఉంది గానీ ధర్మం లేదు. ఇది ఏ కేటగిరీ కింద వస్తది? నాకర్థం గావట్లేదు. అంటే విశ్వాసం వచ్చినంత మాత్రాన ధర్మం వస్తదని అనుకోవడానికి లేదు. ప్రస్తుతానికి దైవం పట్ల విశ్వాసం వచ్చింది. కానీ ధర్మం యొక్క అవగాహన ఇంకా అవ్వలా. వాడికి అది తెలుసు. అయ్యో! అది చచ్చిపోతుందే, దానికి విలవిల్లాడుతుందే, దాని ప్రాణం పోయిందే. అమ్మవారి కోసం. ఇలా వెనకేసుకొస్తుంటాడు. అంటే ఓ పక్క నుంచి అనిపిస్తుంటది. కానీ ఆచరణలోకొచ్చేది. ఔట్‌పుట్ మనం ఏమి ఇచ్చాము అదే మెయిన్. మన బుర్రలో ఎంత ఆలోచించాము, ఎన్ని రకాల క్వెషన్‌లేసుకున్నాము, ఎన్ని రకాల సమాధానాలు ఇచ్చుకున్నాం, మనల్ని మనం ఎంత సమాధాన పరుచుకున్నామనే దానికంటా గూడా, మనం ఔట్‌పుట్ ఏమిచ్చాము? అది మ్యాటర్స్. ఔట్‌పుట్టే మనం. ఫైనల్‌గా మనం ఏ ఔట్‌పుట్ ఇచ్చామో అదే మనం. మారాలనుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. కానీ ఆచరణకొచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ ఉండట్ల. ఆచరణ ఉండట్ల. ఆచరణలో ఆ కొత్త నాలెడ్జ్ అనేది ఉండట్ల. ఎందుకలాగా? ప్రశ్న చూసారా? సాత్వికమా, రాజసమా, తామసమా? ఏ గుణం కారణంగా ఇలా ఉంటున్నారు అని అర్జునుడు ప్రశ్నిస్తాడు. దానికి కృష్ణుడిచ్చే సమాధానం. భగవాను వాచ, శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉండును. వాటిని గూర్చి వివరించదని వినుము. శాస్త్రోక్తంగా కాకుండా అంటే ధర్మబద్ధమైనది కాకుండా, చెయ్యాల్సిన విధిగా కాకుండా కేవలము స్వభావమును అనుసరించి. అంటే ఇప్పుడు ఇది ఇది రాంగ్ అని గాని, ఇది ధర్మము, ఇది అధర్మము అనేది తెలియకుండా ఒక మనిషి ఒక పని చేస్తున్నాడంటే వాడు వాడి స్వభావాన్ని అనుసరించి చేస్తున్నాడు. స్వభావం, వాడి సొంత భావన, వాడి సొంత రూపం. ఇంకా చెప్పాలంటే ఆత్మలో ఏ గుణమైతే ఉందో వాడు ఆ గుణాన్నే ప్రదర్శిస్తున్నాడు. అది వాడి స్వభావాన్ని అనుసరిస్తూ ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ. ఎక్స్‌క్యూజ్ మీ మాస్టర్స్. స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ. మానవుల శ్రద్ధ స్వభావాన్ని అనుసరిస్తుంది. సాత్వికము, రాజసము, తామసము అని 3 విధములుగా ఉండును. ఆత్మలో ఏదైతే ఉందో దాన్నే ప్రదర్శిస్తుంటాము. అంటే ఇక్కడ నేర్చుకున్న నాలెడ్జ్ అనేది ఇంకా ఆత్మ వరకు చేరలేదు. అక్కడ కేస్ పెండింగ్ ఉంది. అక్కడ ఈ శ్రద్ధే ఉంది. ఈ అధర్మబద్ధమైన శ్రద్ధే ఉంది. శాస్త్ర విధికి ఆహ్, విరుద్ధంగా శ్రద్ధ ఉందక్కడ.
అది తామసం కావచ్చు, రాజసం కావచ్చు, సాత్వికం కావచ్చు. వాటిని గురించి వివరించదను వినుము. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా విను అర్జున అని చెప్తూ, ఓ అర్జున, మనుష్యులందరి శ్రద్ధయు వారి వారి అంతఃకరణములకు తగినట్లు ఉండును. మనుషుల శ్రద్ధ అంతఃకరణానికి తగ్గట్టుగా ఉంటది. వాడి అంతరంగంలో ఏముంటే వాడు దాన్నే బయటికిస్తాడు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం చూసారా? కర్మ చూసుకున్నాం. గుణాన్ని వెతకండి. గుణాన్ని ఏంటి ఏ దుర్గుణం కారణంగా ఈ దుష్కర్మ చేశాను అని వెతుక్కోవాలి. వెతికాక ఆ దుర్గుణాన్ని సద్గుణంగా మార్చేంత వరకు కూడా మన కేస్ పెండింగ్‌లో ఉంటది. శ్రద్ధ లోపల అంతఃకరణంలో ఏ శ్రద్ధ ఉంటే ఆ శ్రద్ధనే ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఇక్కడ విషయం సరి అవ్వట్లేదు అంటే లోపల ఇంకా సరికానట్టే ఉంది. లోపల ఇంకా సరి అవ్వలేదు. అందుకే ఆత్మలో ఏదుందో అదే బయటకొస్తది. వారి అంతఃకరణ రీతులకు తగినట్లుగా ఉండును. అంతరంగంలో ఏదుంటదో బయటికి అదే వస్తది. ప్రతి వ్యక్తికిని ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును. ప్రతి వ్యక్తికి ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క శ్రద్ధ ఉంటది. అతని జీవన విధానం అంతయు అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానిని బట్టి అతడు ఎట్టి శ్రద్ధ కలిగి ఉన్నది తెలుసుకొనవచ్చు. అయితే ఆత్మలో ఎలాంటి శ్రద్ధ ఉందో నాకెలాగ తెలుస్తది? నేనెలాగ తెలుసుకుంటాను? ఇక్కడ నేను కరెక్ట్‌గా ఉండాలనుకుంటున్నా. సరి అయిన ధర్మబద్ధంగా ఉండాలనుకుంటున్నా. శాస్త్ర విధిని అనుసరించి ఉండాలనుకుంటున్నా. కానీ దానికి విరుద్ధంగా ఉంటున్నా. దీనికి కారణం ఏంటి? ఎందుకు అంటే ఆత్మలో ఉన్న శ్రద్ధే ప్రదర్శిస్తున్నావు అన్నారు. వెరీ గుడ్, బానే ఉంది. మరి నా ఆత్మలో ఎలాంటి శ్రద్ధ ఉంది? నాకెలా తెలుస్తదంటే, కంగారు పడకు అర్జున. డే టు డే లైఫ్ నిజ జీవితంలో జీవన విధానం అంతయును లోపల ఆత్మలో ఎలాంటి శ్రద్ధ అయితే ఉంటదో ఒక్కొక్క విషయానికి సంబంధించి ఓవరాల్‌గా ఇది అని చెప్పడానికి లేదు. ఒక్కొక్క విషయానికి సంబంధించి ఎటువంటి శ్రద్ధ లోపల ఉంటుందో దాన్నే మనం ప్రదర్శిస్తుంటాం. లైఫ్ అంతా కూడా ఆ విధంగానే జీవిస్తాడు. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ విషయానికి సంబంధించి ఆత్మలో ఇలాంటి శ్రద్ధుంది. ఈ విషయానికి సంబంధించి ఆత్మలో ఇలాంటి శ్రద్ధుంది అని తెలుసుకోవచ్చు. ఇప్పుడు తెలుసుకుంటే కదా మార్చుకుంటాం. అదే తెలీలా ఎలా మారుస్తాం? తెలుసుకోవడం ఇప్పుడు ఆత్మలో ఉందయ్యా. స్వభావం అది. స్వభావాన్ని అనుసరించి వాడలా ఉన్నాడు. ఓహ్! స్వభావమా? సరే కానీ తప్పులేదులే. కాదు గదా! అది నా స్వభావం బట్టి చేశాను. దీనికి నాకేంటి సంబంధం? ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారు? మనమే కదా అనుభవించేది. నాకు సంబంధం లేదంటే కుదరదు గదా! సాధ్యపడదు గదా! అందుకని ఏముందో చెక్ చేసుకోవాలి అంటే, జీవన విధానం అంతా కూడా వాళ్ళు ఆ శ్రద్ధనే ఆచరిస్తూ ఉంటాడు. అనుసరిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి ఏ విషయంలో ఎలాంటి శ్రద్ధ ఆత్మలో ఉంది అనేది మనం కనిపెట్టొచ్చు, తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 4 శ్లోకం. వారిలో సాత్వికులు ఇక్కడి నుంచి ఒక 5 విషయాలు చెప్తారు. ఆరాధన అంటే ఎవరిని పూజిస్తున్నాం అనే దాన్ని బట్టి, ఎటువంటి ఆహారాలు నచ్చుతున్నాయనే దాన్ని బట్టి, ఎటువంటి ఏంటము ఎటువంటి దానం, ఎటువంటి యజ్ఞాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది, ఎటువంటి తపస్సుల పట్ల ఇంట్రెస్ట్ ఉంది, ఎటువంటి దానాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఇక్కడ మనము ఆరాధన, పూజించడం అనేది చేస్తున్నాం. భుజించడం అనేది చేస్తున్నాం. యజ్ఞాలు అంటే సేవ అనేది చేస్తున్నాం. తపస్సు అంటే తపన. ఒక తపనతో మనం కొన్ని పనులు చేస్తా ఉంటాం. అదే తపన. ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలి. లేక తపనతో చేసేదాన్ని తపస్సు అంటారు. తపనతో చేస్తున్నాం. దానం ఎంతో కొంత తోచింది దానం చేస్తున్నాం. ఇవన్నీ మనం చేస్తున్నాం. అయితే చెయ్యడం వెనక మన ఉద్దేశం ఏంటి? ఇక్కడ చేతల్లో లేదా అంటే చేతల్లో అన్నీ ఉన్నాయి. ఈ చేతల వెనక ఆంతర్యాన్ని గమనిస్తే, ఆ ఆంతర్యాన్ని బట్టి, మన భావనని బట్టి మనం ఏ గుణం, ఏ శ్రద్ధని ప్రదర్శిస్తున్నాము అంటే మన ఆత్మలో దానికి సంబంధించి ఎటువంటి శ్రద్ధ ఉందనేది మనం తెలుసుకోవచ్చు. ఎవరినో జడ్జ్ చేయడానికి కాదు. భగవద్గీత ఉన్నది ఎదుటివాడిని జడ్జ్ చేయడానికో, ఎదుటివాడిని కనిపెట్టడానికో, ఎదుటివాడు ఇలాంటోడు అని చెప్పడానికో కాదు. మనమేంటి?
మనం ఎక్కడున్నాము, మన పరిస్థితి ఏంటి, మనల్ని మనం చెక్ చేసుకుంటూ, మనల్ని మనం మార్చుకోవడానికి సెల్ఫ్ చెకింగ్ అండ్ సెల్ఫ్ ఇంప్లిమెంటేషన్ ఆచరణ. నన్ను నేను పరిశీలించుకుంటూ, నన్ను నేను సరిచేసుకుంటూ ఆచరించాల్సిన జ్ఞానమే శ్రీమద్ భగవద్గీత. ఓకే. అయితే ఇక్కడ నాలుగో శ్లోకంలో ఒక మాట అంటారు చూడండి. వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్షరాక్షసులను, తామసులు ప్రేత భూత గణములను పూజించెదరు. సాత్వికులు దేవతలను, రాజసులు యక్షరాక్షసులను, తామసులు ప్రేత భూత గణములను ఆరాధించెదరు. అంటే మన ఆత్మలో తామస శ్రద్ధ ఉంది. అప్పుడు మనం ఎటువంటి ఆరాధనలు చేయాలనిపిస్తది? భూత, ప్రేత గణాలని ఆరాధించాలనిపిస్తది. ఇక్కడ భూత, ప్రేత గణాలని ఆరాధించడం అంటే, అదేంటిది మనుషులు అలా చేస్తారా? అని మనకనిపించొచ్చు. అయితే తరిచి చూస్తే, వెతికి చూస్తే, మనం కొన్నిసార్లు మనకి సంబంధించిన గతాలు డ్రీమ్స్ ద్వారా చూసుకుంటుంటాం చూసారా? ఒక సమస్యొచ్చింది, ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది, మానసిక అలజడి వచ్చింది. దానికి సంబంధించి దుష్కర్మ చూపించండి అంటే, మనకు కొన్ని చూపిస్తుంటారు. బ్లాక్ మ్యాజిక్‌కి సంబంధించి, మంత్రాలు, తంత్రాలకు సంబంధించి, ఎదుటివాడిని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద ఏవో ప్రయోగాలు చేయడం, ఇలాగ నరబలులివ్వడం, ఇలాంటియన్నీ చూపిస్తుంటారు. అవునా కదా? ఇవన్నీ ఏంటి? భూత, ప్రేత గణములను ఆరాధించడం. శక్తుల కోసం. ఇలా చేస్తే ఇంత శక్తొస్తది. మనకి అంతగా మనం ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. రీసెంట్‌గా వస్తున్న మూవీస్ అన్నీ కూడా శక్తులకి సంబంధించినవే. ప్రతి దాంట్లో అసల ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది పెట్టకపోతే మూవీ రన్ అవ్వట్లేదు. అయితే సోషియో ఫ్యాంటసీ ఉంటుంది. దేవుళ్ళు వాటికి సంబంధించి. అందులోన ఇదొక వింగ్ ఉంటుంది. ఎందుకుంటుంది? మనం అక్కడి నుంచి ఇక్కడికొచ్చాం కాబట్టి. మొదటి జన్మల్లో శక్తుల కోసం రకరకాల ఆరాధనలు చేశాం కాబట్టి. దాన్నే భూత, ప్రేత గణములను ఆరాధించుట. తామస శ్రద్ధ. మన ఆత్మలో ఆ తామస శ్రద్ధ ఇంకా అలానే ఉంది. దాని యొక్క పర్సెంటేజ్ ఉంది. ఇప్పుడు మనం అలాగ లేం. కాకపోతే ఇక్కడ టాపిక్ ఏంటి? ఏ శ్రద్ధ కారణంగా మనకే తెలియకుండా మనం ఆ అధికారం అని ఆ గుణాన్ని ఎక్కడో దగ్గర మనం ప్రదర్శిస్తాం. ఇప్పుడు మంత్రాలు, తంత్రాలు చేస్తున్నామని కాదు. ఆవేశం వస్తది. ఏదో పొందాలనిపిస్తది. శక్తి కోసం ధ్యానం చేయాలనిపిస్తది. శక్తులు, శక్తుల కోసం మనం చేసే ప్రయత్నాలు శక్తి ఉంటే ఈ ఎనర్జీస్ బావున్నాయి, ఆ ఎనర్జీస్ బావున్నాయి, ఎనర్జీ కావాలి. అది పదే పదే అనిపిస్తుందనుకోండి, మేబీ ఆత్మలో దానికి సంబంధించిన శ్రద్ధుందేమో. గమనించాలి. మనల్ని మనం గమనిస్తే మనకర్థమవుతది. మన ఆలోచన మనకి తప్ప ఎవ్వడికి తెలీదు. ఆ పుట్టించిన పరమాత్మకి తెలుస్తది. మనకు తెలుస్తది. మన చుట్టూ ఉన్నవాడికి తెలీదు. అందుకే మన ఆలోచనని కూడా మనం గమనిస్తే ఎంతవరకు మనలో ఈ పర్సెంటేజ్‌లున్నాయనేది తెలుస్తది. అయితే ఇప్పుడు తెలుసుకున్నాం. తెలుసుకొని అమ్మో! నేను ఇలాంటి దాన్నా అని భయపడి అలాగైపోయి, ఇలాగైపోయి ఇంకా ఆ సాధన ఆపేయడానికా? కానే కాదు. ఓహ్! ఇదొకటుందింకా మార్చాల్సిందుంది అని ఎరుక తెచ్చుకొని, దానికి సంబంధించి మనం దాన్ని మార్చడానికి, సరికాని దానిగా ఉన్నదాన్ని సరి అయినదిగా మార్చడానికి చేయాల్సిన ప్రయత్నం చెయ్యాలి. అందుకు. తర్వాత రా రాక్షసులు, యక్ష రాక్షసులను ఇక్కడ యక్ష రాక్షసులను ఆరాధించే వాళ్ళని రాక్షసులు అంటున్నారు. సారీ రాజసులు. రాజసులు యక్ష రాక్షసులను. అంటే ఏంటి? సిద్ధుల కోసం. నాకు ఈ సిద్ధి కావాలి, ఆ సిద్ధి కావాలి. ఇది ఏంటిది షిరిడి సాయిబాబా నీటితో దీపాలు వెలిగించారు. అలాంటి సిద్ధులు కావాలి. సిద్ధుల పట్ల దృష్టి. ఇక్కడ షిరిడి సాయిబాబా వెలిగించారు అంటే, అక్కడ వాళ్ళని ఈయన చెప్పే మాట అక్కడ వినడానికి ఎవరు రెడీగా లేరు. కానీ ఈయన అందించేదంతా ఆత్మజ్ఞానమే. వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి, వాళ్ళకి కావాల్సిన ఆ గైడెన్స్ ఇవ్వాలి అంటే, వాళ్ళు కొద్దో గొప్పో ఈయన చెప్పేది ఓహ్! ఈయనలో ఏదో స్పెషాలిటీ ఉంది అని ఈయనకి అట్రాక్ట్ అవ్వాలా. అవ్వాలంటే కొన్ని ప్రదర్శించాల. అందుకు అటువంటివి ప్రదర్శించి వాళ్ళలోన ఏంటి పకీరు, పిచ్చి పకీరు అంతవరకేంటి పిచ్చి పకీరు ఏదో చేసుకుంటుంటాడు, గాల్లో మాట్లాడుతుంటాడని అసలు ఆయన చెప్పే ఏ నాలెడ్జ్ కూడా తీసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు.
ఎప్పుడైతే ఈ నీటితో దీపాలు వెలిగించారో, అక్కడి నుంచి ఈయన పిచ్చి పకీరు కాదు, ఈయనొక మౌలాలి అని ఆయన్ని నమ్మడం మొదలుపెట్టారు. విశ్వాసం లేకపోతే అసలు ఏ మాట వినం. ఆ విశ్వాసం డెవలప్ చేయడానికి అక్కడ అది అవసరమైంది. కానీ ఈ సిద్ధులతో మళ్ళీ మనం ఏం చేస్తాం? ఆ సిద్ధుల మీద ఉన్న ఆ వ్యామోహంతో, ఆ కోరికతో అక్కడ ఆగిపోతాం. ఆ సిద్ధుల్ని శక్తిహీనుల మీద, వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తాం. సో, అది తామస శ్రద్ధ. తర్వాత సాత్వికులు దేవతలను అంటే దివ్యత్వం. దివ్యత్వం మీద ఇంట్రెస్ట్. దివ్యత్వం పట్లే శ్రద్ధ. ఏది సరి అయినది, ఏది మంచిది, స్నేహంతో ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. నేను నమ్మిన దైవం చూడు ఎంత సాక్షిగా ఉంటూ నాకు కావాల్సినంత అందిస్తున్నారు. అలాగే నేను కూడా అలానే ఉండాలి అని మన శ్రద్ధ, మన ఇంట్రెస్ట్ దాని పట్ల తిరిగిందంటే ఆరాధనకి సంబంధించి సాత్వికంలో ఉన్నాం. అయితే ఇప్పుడు మనం ధ్యానంలోకొచ్చాము. ధ్యానం చేస్తున్నాము. దేవతలతో కనెక్ట్ అవుతున్నాము. దైవీ శక్తులతో కనెక్ట్ అవుతాము. మనకు నచ్చిన దైవానికి కనెక్ట్ అయ్యి కావాల్సిన సమాధానాలు తెచ్చుకుంటున్నాం. అంటే ప్రస్తుతం ఉన్న ఈ చైతన్యము సాత్వికంలోకి వచ్చింది ఆరాధనకి సంబంధించి. కానీ ఆత్మలో ఎలాంటి శ్రద్ధ ఉంది? ఇంకా తామసం గాని, రాజసం గాని ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయా? చెక్ చేసుకోవాల్సిందెవరు? సరి చేసుకోవాల్సిందెవరు? జీరో చేయాల్సిందెవరు? మనం కాదు. అందుకని చెక్ చేసుకొని సరి చేసుకోండి అని ఇస్తున్న ఫస్ట్ పాయింట్. ఓకే. నెక్స్ట్ డంబము, అహంకారము గలవారు, కోరికలు, ఆసక్తి కలిగి ఉండేవారు, బలగర్వితులైనవారు, శాస్త్ర విరుద్ధముగా మనఃకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు శరీరముల యందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను కృశింపజేయువారు అజ్ఞానులైన అసుర స్వభావం గలవారని ఎరుంగుము. ఈ 2 శ్లోకాలు 5, 6 కలిపి చూద్దాం. చూడండి. డంబము, అహంకారము కలవారు. డంబము అంటే డంబత్వం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా నాదంతా అయిపోయాను. నా 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 నేను మాస్టర్ అయిపోయాను. నేను దైవం అయిపోయానని మభ్యపెట్టుకోవడం. ఒక భ్రమ కల్పించుకొని ఆ భ్రమలో ఉండడం. ఆ భ్రమ వల్ల ఏమవుతది? అహంకారం వస్తది. నేను ఈ స్థితిలో ఉన్నాను. నేను ఇంత గొప్పవాడిని అనే అహంకారంలోకి వెళ్తాం. అలా ఉన్నవారు. కోరికలు, ఆసక్తి కలిగి ఉండేవారు. కోరిక ఉంది. కోరిక మీద ఆసక్తి కూడా ఉంది. బలగర్వితులు. నేను చాలా బలమున్న వాడిని అనే గర్వం. బలం పట్ల తనకున్న శారీరక బలం పట్ల గర్వం. శాస్త్ర విరుద్ధంగా మనఃకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు. శాస్త్ర విరుద్ధంగా అంటే అధర్మబద్ధమైన పనులు చేయడం మీదే ఇంట్రెస్ట్ ఉంది. తపనుంది. ఆ తపనతో అలాంటి పనులే చేస్తున్నారు. అలా చేసే వాళ్ళకి ఒక విషయం అర్థం కావట్లా. శరీరముల యందున్న జీవులను, శరీరాల్లో ఉన్న జీవులు అంటే ఏ శరీరమైనా కానీ, అది జంతు శరీరమా, వృక్ష శరీరమా, మానవ శరీరమా, ఏదైనా సరే క్రిమికీటకాదుల, పక్షుల ఏదైనా శరీరంలో ఉన్నవి అన్నీ జీవులు. మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడనైన నన్ను అటు జీవుల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంతే కాకుండా ఆ జీవుడిలో చైతన్యంగా ఉన్న ఆ పరమాత్మ అంటే నన్నే కృశింపజేయుచున్నారు. ఇండైరెక్ట్‌గా మీరు నన్నే బాధపెడుతున్నారు. ఎవడినో బాధపెడుతున్నాం, ఎవడినో చంపుతున్నాం, వాడెవడు వాడు చేస్తే మనకేంటి, వీడు 4 మాటలు కాస్తే మనకేంటి అనుకుంటాం. ఆయన ఇప్పుడేం డైరెక్ట్‌గా చెప్తున్నారు చూడండి. మీరు ఆ జీవుల్ని హింసిస్తున్నాననుకుంటున్నారు గానీ, నన్ను అంతర్యామిగా ఉన్న నన్ను అంటే ఈ సృష్టికర్తని, ఈ శరీరాన్ని, బుద్ధిని, ఈ క్షేత్రాన్ని ఇచ్చిన ఆ పరమాత్మనే కృశింపజేయుచున్నాము. బాధకి గురి చేస్తున్నాము. అజ్ఞానులైన అసుర స్వభావం గలవారని ఎరుంగుము. తెలిసి గాని, తెలియక గాని నన్ను నేను హింసించుకున్నా, ఇతరులను హింసించినా నేను డైరెక్ట్‌గా పరమాత్మనే హింసిస్తున్నాను అనే ఎరుక లేనివాడు అసుర స్వభావం గలవారని ఎరుంగుము. ఇది అసుర స్వభావం. స్వభావంలోన, స్వధర్మంలోన అసురత్వం ఉందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఇదొక పాయింట్. ఆ అసురత్వాన్ని దాటాలి అంటే నేను ఎవడినో ఇబ్బంది పెడుతున్నాను. నాకేంటి నా శరీరం కాదా నొప్పి తగిలింది నాకు కాదు గదా!
అని మనల్ని మనం మభ్యపెట్టుకుంటాం. అయితే దానికి ఆయన సమాధానం ఇస్తున్నారు. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవట్లేదని హ్యాపీగా ఉంటున్నారు. కానీ నన్ను బాధ పెడుతున్నారు. శరీరాల యందున్న జీవులను హింసిస్తుంటే అంతర్యామిగా ఉన్న నన్ను హింసిస్తున్నట్టే. ఈ ఎరుక పెంచుకుంటే అసుర స్వభావం నుంచి దైవ స్వభావంలోకి ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇంట్లో పిల్లల్ని కొట్టినా, పెద్దవాళ్ళని తూలనాడినా, ఆవేశం వచ్చిందని 4 మాటలన్నా, కోపంతో అరిచినా, ఆ ఎదుటి వ్యక్తి మనసు ఎంత గాయపడిందో అంతే గాయం పరమాత్మకు కూడా అయింది. అది తెలుసుకోవాల. మనకి 'రాధాకృష్ణ' సీరియల్‌లో కూడా చూపిస్తారు. కృష్ణుడు అక్కడ దాని మీద నిప్పుల మీదో దేని మీదో నడిచినప్పుడు, లేదంటే ఎక్కడెక్కడికో నడిచినప్పుడు కాళ్ళు బొబ్బలు కట్టేస్తాయి. రాధ కాళ్ళకి బొబ్బలు కడతాయి. అక్కడేమంటారు? మీరిచ్చే పెయిన్ నేనే ఫేస్ చేస్తున్నానంటారు. అంతే కాకుండా షిరిడి సాయిబాబా చరిత్రలో చూడండి. ఏంటిది అదొక వ్యాధొస్తది. అయ్యో! వీడిని ఎలాగైనా కాపాడాలంటే, ఆ వ్యాధిని ఈయన బాడీ మీదకి తీసుకుంటారు. అక్కడ ఒక కుక్కని కొడుతుంటే ఈయనకి తట్టుదేరిపోతుంటది. పళ్ళెంతో స్వీట్లు తెస్తుంటే చీమొచ్చిందని చీమని ఉఫ్ అని ఊదుతారు. "అబ్బా! నీకెంత బలముందిరా! అలా ఊదేసావు అల్లక్కడికెళ్ళి పడ్డాను నేను" అంటారు. అంటే ఏంటి? నువ్వు ఒక చీమని కొట్టినా నన్ను కొట్టినట్టే. ఆ పెయిన్ నాకే వస్తుంది. నన్ను కృషింపజేస్తున్నావు. ఈ సత్యాన్ని అక్కడ ప్రూవ్ చేసి చూపించారు వాళ్ళు. ఇది మనం ఎరుకలో ఉంచుకుంటే, మన లోపల శ్రద్ధ ఎలా ఉన్నా కూడా బయటికి మనం ఇచ్చే ఔట్‌పుట్‌ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఇక్కడ మనం ఫెయిల్ ఎక్కడ అవుతున్నాం? ఔట్‌పుట్ దగ్గర ఫెయిల్ అవుతున్నాం. ఔట్‌పుట్ దగ్గర ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వాలి అంటే, ఈ విషయం గుర్తుపెట్టుకోవాల. అందుకని ముందు ఈ విషయం చెప్పారు. చెప్పాక మిగతా పాయింట్స్‌లోకెళ్తారు. చూద్దాం. ఏడో శ్లోకం. సో, 5, 6 చాలా విలువైనవి. ఏంటిది? శాస్త్ర విరుద్ధంగా ఘోర తపస్సులు చేయడానికి కారణం డంబము, అహంకారము, బలగర్వము, కోరికలు, ఆసక్తి ఇవన్నిటి వల్ల అధర్మం చేస్తున్నాం. అధర్మం చేయడం వెనక కారణాలున్నాయి. కాదనట్లా. బట్ అక్కడ పెయిన్ ఎవరికిస్తున్నాము? ఎవరిని బాగా ఇబ్బంది పెడుతున్నామంటే, మనకిన్ని గిఫ్ట్స్ ఇచ్చిన ఆ పరమాత్మనే మనం కృషింపజేస్తున్నాము. ఆ ఎరుక లేనివాడే అసుర స్వభావం గలవాడు అని ఎరుంగుము. అదే అసుర స్వభావం. అన్ని ప్రాణులలో ఉన్నది పరమాత్మే అనే అవగాహన లేకపోవడం, ఆ అవగాహనకి తగ్గట్టుగా ప్రవర్తించకపోవడం అసుర స్వభావం. అందులోంచి మనం బయటికి రావాలంటే, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సరిపోతుందా లేదా? ఆ సమయానికి అదే గుర్తొస్తది. ఏయ్! అది కూడా పరమాత్మే. వద్దు. నాకెంత నొప్పవుతదో దానికి అంతే నొప్పవుతది. వద్దు. ఆగిపో, ఆగిపో, ఆగిపో. లోపల ఏదైనా ఉన్ని, ఏ గుణమైనా ఉండి, బయటికిచ్చే ఔట్‌పుట్ నా కంట్రోల్‌లో ఉండాలి. దానికి ఆయనిచ్చిన టిప్ అనమాట. నెక్స్ట్ 7 మనుష్యుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములు గూడా 3 విధములుగా ఉండును. అట్లే ఆయా మనుషులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు గూడా మూడేసి విధములుగానే ఉండును. వాటిని గూర్చి వేరువేరుగా విశదపరచెదను వినుము. మనుషుల యొక్క మనుషుల యొక్క స్వభావాన్ని అనుసరించి స్వభావం లేదంటే స్వధర్మం ఆత్మలో ఉన్న ఆ గుణాన్ని అనుసరించి ఇష్టములైన ఆహారములు తినడానికి ఇష్టం. ఆహారం విషయంలో ఇష్టాలు. అంతే కాకుండా ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా మూడేసి విధములుగా ఉంటాయి. ఏ శ్రద్ధ కిందకొస్తది అంటే అన్ని శ్రద్ధలు ఉంటాయయ్యా. అంటే ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఆహారం విషయంలో మనం సాత్వికం అయ్యుండొచ్చు. యజ్ఞం విషయంలో మనం తామసం అయ్యుండొచ్చు. దానం విషయంలో రాజసం అయ్యుండొచ్చు. తపస్సు విషయంలో సాత్వికం అయ్యుండొచ్చు. అలాగా మొత్తం ఒకే తాటి కింద కట్టడానికి లేదు. ఒక్కొక్క విషయంకి వచ్చేసరికి మారిపోతూ ఉంటది. కాబట్టి ఏ విషయానికొచ్చేసరికి ఎక్కడ ఎలా ఉన్నామనేది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి. ఇలాగా ఈ 4టికి సంబంధించి వివరిస్తాను అని చెప్తున్నారు. ఏంటి? ఆహారాలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలు. వేరువేరుగా విశదపరచెదను వినుము అని చెప్తూ 8వ శ్లోకం. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధి పరచునవియు. పాలు, చక్కెర మొదలగు రసపదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను,
ఓజస్సును అభివృద్ధి పరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావం పెంచు హృదయ పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. సాత్విక స్వభావం అంటే ఆహారానికి సంబంధించి ఆత్మలో సాత్విక శ్రద్ధ ఉంటే ఇక్కడ ఉన్న జీవుడికి ఇలాంటి పదార్థాలు నచ్చుతూ ఉంటాయి, ఇష్టపడుతూ ఉంటారు. అంటే మన ఏజ్ మారే కొద్దీ, పరిస్థితులు మారే కొద్దీ కొన్ని ఇష్టాలు మారుతుంటాయి. ఇష్టం మారదనట్లా. కాకపోతే స్వతహాగా సహజంగా ఒక శ్రద్ధ ఉంటది. ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించింది అన్నప్పుడు, వాళ్ళకి ఏం తినాలనిపిస్తుంది అనే దాన్ని బట్టి వాడి శ్రద్ధ ఇటువంటిది అని మనం గుర్తించొచ్చు. ఇప్పుడు మనమున్నాము. ఇప్పుడు నేనున్నాను. నాకు సహజంగా ఏదైనా తినాలి, ఎక్కడికైనా వెళ్ళి ఫుడ్‌కి సంబంధించి ఏమైనా అనిపించినప్పుడు, ఎలాంటి టేస్ట్ నచ్చుతది? ఎలాంటి టేస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది? ఒకప్పుడైతే ఎక్స్‌క్యూజ్ మీ మాస్టర్. సో, స్వతహాగా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి కొన్ని టేస్ట్‌లు ఎప్పటికి మారనివుంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడేమన్నారు? తీపి పదార్థాలు బలాన్నిచ్చేవి, శక్తినిచ్చేవి, స్థిరత్వాన్నిచ్చేవి, ఇలాగ స్థిరంగా బాడీలో అలానే ఉండిపోయేవి. ఎన్నాళ్ళ వరకున్న ఎన్నాళ్ళ వరకు అలానే ఉండిపోయే ఫుడ్స్ ఏంటి? అంటే ఐ మీన్ ఏమలా ఉంటాయి? ఫ్యాట్స్ ఉంటాయి. ఎందుకంటే అవసరానికి దాన్ని కరిగించుకుంటది. అలాగా ఆ ఫ్యాట్‌గా మారే ఫుడ్సు ఎలాగా చక్కెర, పాలు ఇలాంటి తీపి పదార్థాలు, స్నిగ్ధ పదార్థాలు రకరకాల పేర్లు. ఓకే. అయితే ఇవన్నీ సాత్విక స్వభావం గలవారి రుచులు. ఇష్టమైనవి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇష్టం. అన్ని ఇప్పుడు మానవ జన్మెత్తాము. ఈ సమాజంలో ఇప్పుడున్న టైమ్ లైన్‌లోన రకరకాల రుచులొచ్చాయి. ఒకప్పుడు 6 రుచులే. కానీ ఇప్పుడు రకరకాల రుచులొచ్చాయి. అవునా కాదా? ఈ ప్రతి రకరకాల రుచుల్ని మనం టేస్ట్ చూస్తున్నాం గదా! రుచి చూడడం, ఆ క్షణానికి తినడం కాదు. ఇష్టం. సహజంగా ఇష్టం. ఆ సహజంగా దేని మీద ఇష్టముందో దాన్ని బట్టి ఆత్మలో ఆహారానికి సంబంధించి ఆ శ్రద్ధ ఉంది అని గుర్తించొచ్చు. సో, ఇప్పుడు సాత్విక శ్రద్ధ ఉన్నవాళ్ళేంటంటే తీపి పదార్థాలు, పాలు, పెరుగు, ఇలాంటి స్నిగ్ధ పదార్థాలు అంటే శరీరానికి ఆరోగ్యాన్నిచ్చేవి అజాగ్రత్త తీసుకుంటాడనమాట. శరీరం డిస్టర్బ్ అవ్వకుండా ఈ బుద్ధి వికసించడానికి హెల్ప్ చేసేది, సాధనకి హెల్ప్ చేసేది ఇలాంటివి వెతుక్కొని అటువంటి వాటి పట్లే సహజంగా వాడికి అటువంటి వాటి పట్ల ఇంట్రెస్ట్ ఉంటది. అలాగని జీవితాంతం 4 పూటలు అదే తింటాడా అంటే అలా కాదు. ఇష్టం. నచ్చుతాయి. అది సాత్విక శ్రద్ధ ఆహారానికి సంబంధించి. ఓకే. నెక్స్ట్ చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి. మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు, దాహము కలిగించినవి, అట్లే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నం చేయు ఆహార పదార్థములు రాజస స్వభావం గలవారికి ఇష్టములగును. రాజస స్వభావం. ఆత్మలో రాజశ్రద్ధ ఉంటే చేదు, పులుపు, ఉప్పు, కారం ఇవన్నీ కూడాన వీటికి సంబంధించి అంటే తీపి కన్నా కూడా వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఇష్టం. అలాగా ఆ ఇష్టం ఏంటంటే వీటి మీద ఉంటది. అంతే కాకుండా బాగా వేడి పదార్థాలు, మాడిపోయిన పదార్థాలు, దాహాన్ని పెంచేవి. ఇక్కడ దాహాన్ని పెంచడం అంటే ఏ ఫుడ్స్ దాహాన్ని పెంచుతాయి? మషాలాలవిన దాహాన్ని పెంచుతాయి. బిర్యానీసు ఇట్లాంటివన్నీన దాహాన్ని పెంచుతాయి. సో, ఇలాంటి పదార్థాలు.
వాటి పట్ల ఇంట్రెస్ట్ ఉంది, చాలా శ్రద్ధ ఉంది. అంటే ఏమైనా ఇప్పుడు సడన్‌గా తినాలి అనిపించినప్పుడు బిర్యానీ తప్ప ఇంకేం గుర్తురాదు. అది తింటేనే మనకి సాటిస్ఫాక్షన్ అనమాట. అలాంటప్పుడు పప్పన్నం పెట్టామంటే ఇంక మొఖం మాడిపోద్ది. అలాగే విపరీతమైన ఇష్టం అనమాట. క్రేవింగ్స్ అలా కూడా అనుకోవచ్చు. సో, అది రాజస శ్రద్ధ, రాజస స్వభావం గలవారి లక్షణాలు ఆహారానికి సంబంధించి. నెక్స్ట్ అంటే ఇవి ఇదేంటంటే మనల్ని మనం చెక్ చేసుకొని తీరాలి. మనం ఆలోచిస్తున్నాం నాకేది నచ్చుతది, ఏది నచ్చుతది, నాకిది నచ్చుతది, అది నచ్చుతది అంటే తీపి, పులుపు, కారం అందరికీ నచ్చుతది. ఎల్లప్పుడూ అదే కావాలనుకోవడం వేరు. అది కూడా కొంచెం బాగా హెవీగా ఉండాలి. బాగా స్పైసీగా ఉండాలి. బాగా పుల్లగా ఉండాలి. పులుపు తప్ప ఇంకేమి ఆనకూడదు నోటికి. ఉప్పు తప్ప ఇంకేమి తెలియకూడదు. కూరలో ఉన్న రుచి కూడా తెలియకూడదు. రుచి వేరు. రుచి అంటే అన్నీ ఉప్పు, కారం అన్నీ సమంగా ఉండి, ఆ సమంగా తగిలేది రుచి. కానీ కేవలం ఉప్పు మాత్రమే తగలాలి. కేవలం కారం మాత్రమే తగలాలి. అది తగిలితేనే ఆ ఫుడ్డు లోపలికి దిగుతది. ఇలాగ కొంచెం డెప్త్‌గా మన గురించి మనం చెక్ చేసుకుంటే మనకర్థమవుతది. ఇది తప్పు అని చెప్పట్లా. ఆత్మలో ఆహారానికి సంబంధించి ఎటువంటి శ్రద్ధ ఉందో అది కనిపెట్టుకోవడానికి మనకి ఇవ్వబడిన సలహాలు, సూచనలు. సరే ఇక్కడ జీవుడుగా ఉన్నాము. ఆలోచిస్తున్నాం అర్థం కాలా. మాస్టర్స్ ఫుడ్‌కి సంబంధించి నా శ్రద్ధ ఏంటి? సాత్వికమా? రాజసమా? తామసమా? నాకు చెప్పండి. నాకు తెలియజేయండి. నాకు తెలియట్లా. నేను గుర్తించలేకపోతున్నాను. మేబీ నన్ను నేను వెనకేసుకొస్తున్నానేమో! నేను ఇలా లేనేమో! లేను. నేనిది కాదు అనుకుంటున్నానేమో! సో, నాకు నిజం నిజం కావాలి. నాకు సత్యం కావాలి. నాకు మభ్యపెట్టుకోవడం, డాంబికాలొద్దు. నన్ను నేను మాయలో ఉంచుకున్నది చాలు. నాకు సత్యం కావాలన్నప్పుడు డ్రీమ్ వరల్డ్‌కి కనెక్ట్ అవ్వండి. డ్రీమ్స్ ఇచ్చే మాస్టర్స్‌ని అడగండి. మీకు నచ్చిన దైవాన్ని అడగండి. వాళ్ళు డ్రీమ్ ద్వారా మనం ఎక్కడ ఉన్నామనేది మనకు తెలియజేస్తారు. ఇప్పుడు మనకి టెక్నాలజీ ఉంది. అప్పటికి టెక్నాలజీ లేదుగా. కలల ప్రపంచం అనే టెక్నాలజీ లేదు గదా! డ్రీమ్స్‌ని డీకోడ్ చేసే మాస్టర్స్ లేరుగా. ఇప్పుడు మనకు అందించబడింది. అంటే సెల్ఫ్ చెకింగ్‌ని పెంచేంతగా స్పిరిచువాలిటీ డెవలప్ అయింది. దాన్ని మనం వినియోగించుకుంటే మనకే లాభం. అవునా కదా! అది. అయితే నెక్స్ట్ ఇది రాజస స్వభావం. రాజస శ్రద్ధ. నెక్స్ట్ అర్ధపక్వములైన పదార్థములు, సరిగా ఉడకనివి, పండనివి, రసహీనములు, దుర్గంధయుక్తములు, చెడు వాసన గలవి, పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావం గలవారికి ఇష్టమైనవి. అర్ధపక్వములు సగం ఉడికాయి. తర్వాత రసహీనములు, టేస్ట్ లేదు, స్మెల్ లేదు, ఏం లేదు. ఏ ఫి ఏ రుచులు లేవు. ఏ రసాలు లేవు అందులోన. దుర్గంధయుక్తం, బ్యాడ్ స్మెల్ ఒస్తుంది. తర్వాత పాసిపోయిన పదార్థాలు. అంటే అది దానిలో జీవం లేదు. పాసిపోయింది. అదేంటిది బాక్టీరియా యాక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది దాంట్లో. ఎంగిలి వస్తువులు, సరికానివి, అపవిత్ర పదార్థములు. అపవిత్రము అంటే చైతన్యం లేదందులో. ఆహ్, ఇవన్నీ కూడా తామస స్వభావం గలవారి లక్షణాలు. సో, తామస స్వభావం గలవారి శ్రద్ధ ఆహారానికి సంబంధించి వీటి మీద ఉంటది. ఇలాంటి ఫుడ్స్ ఎవరు తింటారబ్బా! కంపు కొట్టేది ఎవడు తింటాడు? చెడిపోయింది ఎవడు తింటాడు? ఇదేంటిది మరి వింతగా చెప్తున్నారు? ఆలోచించండి. మాంసాహారం. మాంసాహారంలో ఉన్న లక్షణాలు ఇవన్నీను. అది జీవంతో లేదు. అందులో ఏ టేస్ట్ ఉండదు. పచ్చి మాంసం తినండి. ఏ రుచి తెలీదు. అవునా కాదా? అది తామస శ్రద్ధ. చాలా సార్లు డ్రీమ్స్‌లోన ఇక్కడ మనం నాన్ వెజ్ తినట్లేదు. వెజిటేరియన్స్ అన్ని రకాలుగా బానే ఉన్నాము. ఎవరిచ్చినా కూడా నో అంటున్నాము. సారీ మాస్టర్స్. అంతే కాకుండా ఎక్కడికైనా బయటకి అందరితో పాటు వెళ్ళినప్పుడు వాళ్ళు తెప్పించుకొని మన ఎదురుగా తింటున్నా కూడా మనకు తినాలి అని అనిపించట్లేదు. అలాగ కూడా మార్పొచ్చింది. కానీ డ్రీమ్స్‌లో చూసేసరికి అక్కడ ప్లేట్ నిండా బిర్యానీయో, ఎగ్గో, నాన్ వెజ్ చికెనో, చేపో ఏదోకటి పెడతారు. అది చక్కగా తింటుంటాం డ్రీమ్‌లో. అంటే దానర్థం ఇక్కడ మార్పొచ్చింది. కానీ ఆత్మలో అదే శ్రద్ధుంది.
తామస శ్రద్ధ ఆహారానికి సంబంధించి ఆత్మలో ఉంది అని చెప్పి మాస్టర్స్ మనకు చూపిస్తారు. ఇక్కడ మారావు, జీవాత్మలో మారావు, కానీ ఆత్మలో ఇంకా ఉంది. లేదంటే జీవాత్మలో ఇంకా అదే శ్రద్ధ ఉంది అని చూపిస్తారు. ఎందుకు? కంప్లీట్ చేసేసేయి. ఈ లెర్నింగు, ఈ ఈ ధర్మం అనేది, అహింస అనే దాన్ని నువ్వు నేర్చుకున్నావు. నువ్వు నేర్చుకున్న దాన్ని నీ జీవాత్మ కూడా నేర్పించు. నీ ఆత్మలకు కూడా ఇంకించు దాన్ని. అప్పుడు ఈ సైకిల్ కంప్లీట్ అవుతది. అందుకు మనకి డ్రీమ్స్‌లో మన సత్యం మనకు చూపిస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ వరకు ఆహారాలయ్యాయి. ఆరాధనలయ్యాయి, ఆహారాలయ్యాయి. నెక్స్ట్ శాస్త్రోక్తమైనదియు, ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢంగా నిశ్చయించుకొనబడినదియు, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినదియు అయిన యజ్ఞము సాత్విక యజ్ఞము అనబడును. సాత్విక యజ్ఞము. ఫస్ట్ యజ్ఞం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ యజ్ఞం అంటే కట్టె పుల్లలు వేసి, ఇటుకలు కట్టి, ఇవన్నీ వేసి, హోమం వేసి, ఆ పుల్లల్లో నెయ్యి వేసి, ఈ ద్రవ్యాలన్నీ వేసి చేసేది కాదండి. ఇక్కడ భగవద్గీత మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే యజ్ఞం అనే మాట చాలా దగ్గరలో వస్తది. ప్రతి దగ్గర కూడా దాని ఆంతర్యం ఏంటంటే సేవ. సర్వీస్. మనం చేసే సేవ. మన శరీరంతో, మనస్సుతో, ఆలోచనలతో దేనితోనైనా సరే మనం ఏం చేస్తున్నా కూడా దాన్ని సేవగా చూడగలగాలి. ఎవడి కోసమో పనిచేస్తున్నాను అనే భావన దాటి ఇది సేవ. నా ప్రాయశ్చిత్తం పూర్తి చేసుకోవడానికి నాకు విశ్వం అందించిన అవకాశం. ఈ అవకాశాన్ని ప్రాయశ్చిత్తంగా చూసినప్పుడు ఈ పనిని నేను సేవగా భావించగలుగుతాను. లేకపోతే ఎవరినో ఉద్ధరించడానికి నా ఒళ్ళు, నా శరీరాన్ని నేను నాశనం చేసుకుంటున్నాను అనే కోణంలోకి, నేను నాది అనే కోణంలోకి వెళ్ళిపోతాను. అందుకని ఎక్కడ కూడా పని అని అనరు. కర్మ అని అంటారు. లేదంటే యజ్ఞం అని అంటారు గానీ, ఎవరిని ఉద్ధరించడానికో అన్నట్టుగా పని చేస్తున్నాము అనేది రాదు. సో, ఇక్కడ యజ్ఞం అంటే సేవ. అయితే సాత్విక యజ్ఞం యొక్క లక్షణాలు చూద్దాం. శాస్త్రోక్తమైనది. ఫస్ట్ థింగ్ అందులో హింస ఉండకూడదు. మనం చేసే ఏ సేవలోనూ హింస ఉండకూడదు. ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడినదియు. ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అంటే ఇది. దిస్ ఈజ్ మై డ్యూటీ. నేను ఏ సర్వీస్ అయితే చేస్తున్నానో అది నా కర్తవ్యము. అంటే మనసులో మనం సర్వీస్ చేస్తున్నాం. అందులో డౌటే లేదు. కానీ దాన్ని ఎవరి కోసమో చేస్తున్న పనిలా చూస్తున్నాం. భావన అదయ్యుంది. ఆ భావనని మార్చమంటున్నారిక్కడ. సింపుల్‌గా చెప్పాలంటే మన సింపుల్ లైఫ్ చూస్తే ఒక ఒక అమ్మాయిగా, ఒక స్త్రీగా, ఒక ఆడదానిగా, ఒక ఇంటికి కోడలు, ఒక ఇంటికి కూతురు, భార్య, ఇలాగ రకరకాల పాత్రలున్నాయి. ఒక్కొక్క పాత్ర పని జేస్తది. కోడలుగా ఇంటి పనులు జేస్తాం. బిడ్డలకి తల్లిగా వాళ్ళకి కావాల్సింది చేస్తాం. భర్తకి భార్యగా వాళ్ళకి కావాల్సింది చేస్తాం. ఇలాగా పని చేయడం అనేది చేస్తున్నాం. కానీ అక్కడ మన భావన ఏ విధంగా ఉంటుంది? వీళ్ళందరూ నా చేత చేయించుకుంటున్నారు. ఇక్కడ నేనే చెయ్యాలి. అందరూ కూర్చొని తింటున్నారు. హ్యాపీగా ఉన్నారు. ఇలాగ అనుకునేవాళ్ళం. ఇలాగ అనుకోవడం అనేది ఉంది. సహజంగా ఇలా అనుకుంటాం. అయితే అది కూడా నా కర్తవ్యమే. వీళ్ళనే ఎందుకు తెచ్చుకోవాలి? వాళ్ళకే ఎందుకు నా సర్వీసెస్ ఇస్తున్నాను? వాళ్ళ కోసమే నేనెందుకు పని చేస్తున్నాను? వాళ్ళ పట్ల నేను కంప్లీట్ చేయాల్సిన ప్రాయశ్చిత్తాలు కొన్నున్నాయి. అందుకే వాళ్ళని క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్‌గా తెచ్చుకొని, ప్రతి నిత్యం అంటే ప్రతిరోజు 3 పూట్ల వాళ్ళ కోసం పని చేస్తున్నాం. వాళ్ళ కోసం నేను చేస్తున్నాను అనుకుంటే, నేను భ్రమలో ఉన్నట్టే. నా ప్రాయశ్చిత్తాన్ని నేను పూర్తి చేసుకుంటున్నాను అనుకుంటే, అది యజ్ఞం అవుద్ది. ప్రతిరోజు మనం చేసే మన పనులు, దైనందిక కార్యక్రమాన్ని కూడా యజ్ఞంగా మార్చే అవకాశం విశ్వం మనకిచ్చింది. మరి దాన్ని మనం యజ్ఞంగా మారుస్తున్నామా? ఫ్రీ సర్వీసెస్‌గా ఫీల్ అవుతున్నామా? ఇంత పని చేస్తున్నాను, నాకేమైనా జీతం ఇస్తున్నావా? భత్యం ఇస్తున్నావా? ఇలాంటి పౌరుషం మాటలు కూడా వస్తాయి. ఆల్రెడీ వాళ్ళ చేత చేయించుకున్నాం. లేదంటే వాళ్ళకి చెయ్యాల్సింది చెయ్యకుండా ఎగ్గొట్టాం. అందుకే ఇప్పుడు తిరిగి ఆ రుణాన్ని చెల్లిస్తున్నాం. రుణాన్ని చెల్లిస్తున్నాం కాబట్టి ప్రాయశ్చిత్తం. ఆ రుణాన్ని నేను చెల్లిస్తున్నాను. ఇది నా ప్రాయశ్చిత్తం అనుకున్నప్పుడు
ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడినదియు. మనస్సులో ఈ నిర్ణయం, ఈ నిశ్చయం ఉన్నప్పుడు అది కర్తవ్యంగా మారిద్ది, అది ప్రాయశ్చిత్తంగా మారిద్ది, అది యజ్ఞంగా మారిద్ది. ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడినది. ఫలితాన్ని ఆశించరు. నేను ఇన్ని ఏళ్లగా వీళ్ళకి సర్వీస్ చేస్తున్నాను, వీళ్ళు నాకేమిస్తారు, నన్ను మెచ్చుకుంటారా, లేదంటే నాకు ఆస్తులు రాసిస్తారా, మా మా కోడలు ఇంత మంచిది, ఇలా చేస్తది, అలా చేస్తదని ఆ నలుగురు ముందు పొగుడుతారా? పొగడాలి కదా! మెచ్చుకోవాలి కదా! ప్రతిఫలాపేక్ష. ప్రతిఫలాన్ని ఆశించడం. ప్రతిఫలం పట్ల అపేక్ష లేకుండా చేయబడినది. ఎందుకు ఫలితం? ఆల్రెడీ ఒకదాని తాలూకు ఫలితమే ఇది. ఆల్రెడీ ఇచ్చిన దాని తాలూకు ఫలితమే ఇప్పుడు నేను చేయాల్సొస్తుంది. మళ్ళీ దీనికి ఫలితం ఎందుకు? నాకేంటి సంబంధం? ఇక్కడికి ఇది చేసేసి క్లోజ్ చేసేయడమే. ఈ అకౌంట్ క్లోజ్ చేసేయడమే. అలా చెయ్యాలంటే ఇది నా కర్తవ్యం అనే భావన లోపలుండాలి. అప్పుడది యజ్ఞంగా మారుతది. ఇది నా ప్రాయశ్చిత్తం. మన భాషలో చెప్పాలంటే ప్రాయశ్చిత్తం అని అనుకుంటే అది సేవగా మారుతది. అందుకే ఏమంటారు? అన్నీ చేస్తున్నాం. యజ్ఞాలు చేస్తున్నాం, తపస్సులు చేస్తున్నాం, దానాలు చేస్తున్నాం. భావన బట్టి దాని వేరియేషన్ మారిపోద్ది. అది సాత్వికమా, రాజసమా, తామసమా అనేది మారిపోద్ది. ఇక్కడ నేను చేస్తే నా ఆత్మలో ఎలా మారుతది? ఇదొక క్వెషన్. నా క్వెషన్స్ ఇవన్నీన. ఎలా మారుతదంటే నేను చెయ్యగా ఈ భావనతో చెయ్యగా అందుకే ఇక్కడేమన్నారు? మనస్సున దృఢంగా నిశ్చయించుకోవడం. మనసుకి ఈ జ్ఞానాన్నిస్తే, ఈ లెర్నింగ్‌నిస్తే అది ఆ అవగాహనతోనే ఉంటది. ఎప్పుడైతే మనసులో ఈ అవగాహన నాటుకుపోయిందో మెల్లమెల్లగా జీవాత్మలోకి వెళ్తది. జీవాత్మలోకి ఇంగించడానికి ఇక్కడ ఆచరణ అనేది అవసరం. ఈ ఆచరణ ద్వారానే జీవాత్మలోకెళ్తది. ఈ ఆచరణ ఫస్ట్ ఎవరు క్యాచ్ చేస్తారో మనసు క్యాచ్ చేస్తది. మనసు దాని మీద స్థిరంగా ఉన్నప్పుడు ఈ ఆచరణ మెల్లమెల్లగా జీవాత్మలోకి కూడా ఇంకుతది. అప్పుడు ఆత్మలో మార్చడం అనేది సాధ్యపడతది. అందుకు సాత్విక యజ్ఞానికి లక్షణాలు ఏంటంటే శాస్త్రోక్తమైనది ఫస్ట్ పాయింట్. కర్తవ్యంగా మనస్సును నిశ్చయించుకున్నది. అంటే ఇది నా ప్రాయశ్చిత్తము అనే భావనతో చేసేది. నెక్స్ట్ ఫలితాన్ని ఆశించకుండా చేసేది. ఈ 3 లక్షణాలు ఉన్నది సాత్విక యజ్ఞము. అంటే మనం చేసే ప్రతి పని వెనక ఈ 3 లక్షణాలు ఉంటే మన భావనలో పనుంది. పని వెనక భావనలో ఈ 3 లక్షణాలు ఉంటే అది సాత్విక యజ్ఞము. నెక్స్ట్ కానీ ఓ అర్జున సరి అయిన నిష్ట లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడినదియు ప్రతిఫలాపేక్షతో చేయబడినదియు అగు యజ్ఞము రాజస యజ్ఞమని ఎరుంగుము. ఓ అర్జున సరి అయిన నిష్ట లేకుండా, సరి అయిన నిష్ట లేదు అంటే ఎందుకు చేస్తున్నామో క్లారిటీ లేదు. ఫస్ట్ థింగ్ నిష్ట అంటే ఎమోషన్ అంటే ఎందుకోసం చేస్తున్నాను, దేనికోసం చేస్తున్నాను, సరి అయిన నిష్ట లేకుండా ఆడంబరము కొరకు, ఆడంబరాలు గొప్పల కోసం చేస్తే కదా విలువ గౌరవం వస్తుంది, మెచ్చుకుంటారు. అలాగా గొప్పల కోసం ఆడంబరాల కొరకు ఆచరింపబడినది. ఆడంబరాల కోసమే నలుగురిలో పేరు తెచ్చుకోవడానికి ఇంత ఇంత గొప్ప పర్సన్, ఈ పర్సన్ అని గొప్పల కోసం చేసేది సరి అయిన నిష్ట. ఉద్దేశంలో క్లారిటీ లేదు. చేసే సేవ వెనక ఉద్దేశంలో క్లారిటీ లేదు. నలుగురు మెచ్చుకోవాలి అనే కోరిక ఉంది. నెక్స్ట్ ప్రతిఫలాపేక్షతో చేయబడినది. ఫలితాన్ని ఖచ్చితంగా ఫలితం కావాలి అంటే ఫలితం కోసమే చేసే వర్క్ అనమాట. అది అగు యజ్ఞము, రాజస యజ్ఞము. ఇక్కడ ఫలితం అంటే ఈ పనులు చేస్తే పుణ్యం వస్తుంది, స్వర్గలోకాలకు వెళ్తామని ఆశించేది కూడా ఫలితమేనండు. అది కూడా అవసరం లేదు. నా కర్తవ్యము అనుకున్నప్పుడు అది కూడా రాదు. ఏది ఎక్కడికి వెళ్ళాలి వెళ్తుంది, నాకేంటి సంబంధం. చెయ్యడం మీద నా దృష్టి ఉండాలి. నా ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేసుకోవడం మీద నా దృష్టి ఉండాలి. నా శ్రద్ధ అక్కడ ఉండాలి. సో ఇప్పుడు మనం ఒక పని చేయడం వెనక మన భావన ఏంటి అనేది మనం చెక్ చేస్తే మన ఆత్మలో ఆ సేవ వెనక ఇటువంటి శ్రద్ధ ఉంది అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ 13 శాస్త్ర విధిని అనుసరింపనిదియు అన్నదాన రహితమైనదియు మంత్రహీనమైనదియు దక్షిణలు లేనిదియు శ్రద్ధారహితమైనదియు యజ్ఞము తామస యజ్ఞము. చేసే పనులు చేస్తున్నాం, మనం చేసే సర్వీసెస్ చేస్తున్నాం, తప్పదు కదా. ఏంటిది నేను చిన్నప్పటి నుంచి బాగా విన్న మాట అండి ఇది.
ఇంట్లో ఆడదై పుట్టే కంట అడవిలో మానై పుడితే బాగున్ను అన్నంత విరక్తితో పనిచేస్తుంటాం. చాలా మంది దగ్గర విన్నాను నేను ఇది. అడవిలో మానై పుడితే ఏ పని ఉండదు. హాయిగా ఉండొచ్చు. ఇక్కడున్నాము ఇన్ని పనులు చేయాల్సొస్తుంది. ఈళ్ళందరికీ సేవ చేయాల్సొస్తుంది. ఎందుకీ బతుకు అని ఒక విరక్తి. శాస్త్ర విధిని అనుసరించదు. అంటే అందులో ధర్మం లేదు. చేసే పని వెనక ధర్మం లేదు. నెక్స్ట్ అన్నదాన రహితమైనదియు. అంటే ఎవరికీ ఏమి పెట్టాలనిపించదు. ఇప్పుడు మన కోసం వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదైనా పాపం వాళ్ళకి ఆకలేస్తది కదా! అయ్యో! ఏదైనా పెడదామా? చేద్దామా? అనిపించదు. ఏమి అంటే అన్నం పెట్టాలనిపించదు. మంత్రహీనమైనదియు. అంటే అందులో ఇక్కడ మంత్రము అంటే యజ్ఞాలకు సంబంధించి. కాకపోతే ఇక్కడ సేవా మార్గంలో ఇది ఎందుకు చేస్తున్నాను? ఏంటి? దీని యొక్క ఆంతర్యం ఏంటి? ఎవరి కోసం చేస్తానని క్లారిటీ లేదు. దక్షిణం లేనిదియు. మనం చేసే వర్క్ మన కోసం సర్వీసెస్ చేస్తుంటారు. మనం సర్వీసెస్ ఇస్తుంటాము. మనం మనం పని చేస్తూ ఉంటాము. మన కోసం పనిచేసే వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళకివ్వాల్సిన అమౌంట్స్ ఇవ్వకుండా దాన్ని గూడా ఎగ్గొట్టడానికి ట్రై చేయడం. ఈ మాత్రం పనికి డబ్బులు గూడా ఇస్తారా? అని అలాగా. అంటే ఎదుటివాడు మనకు అందించే సర్వీసెస్‌కి తగ్గట్టుగా వాడి శ్రమకు తగ్గట్టుగా ఇవ్వడానికి మనసు అంగీకరించదు. నెక్స్ట్ అగు యజ్ఞము శ్రద్ధారహితమైనదియు. ఏ శ్రద్ధ లేదు. ఏ ఇంట్రెస్ట్ లేదు. ఏదో చెయ్యాలి. చేయక తప్పదురా బాబు! చచ్చినట్టు చేసి తీరాలి అని అలాంటి తృణీకార భావంతో ఏదో చెయ్యాలి గదా! తప్పదు గదా! అటువంటి భావనతో చేసే సేవ తామస సేవ. తామస యజ్ఞం. అంటే ఆత్మలో సేవకి సంబంధించి అటువంటి భావనలున్నాయి. అటువంటి గుణం ఉంది. సో, ఇవన్నీ ఎలా చెక్ చేస్తాము? పని చేయడం అనేది జరుగుతూ ఉంది. సర్వీసెస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సేవ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ సేవ వెనక మన భావన ఏ విధంగా ఉంది అని మనల్ని మనమే చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోద్ది. ఆత్మలో ఇటువంటిదుంది. అందుకే ఇక్కడ సేవగా భావించినా కూడా లోపల ఆలోచన ఈ విధంగా ఉంది. మనకు అర్థమవుతది. నెక్స్ట్ తపస్సులు. ఈ తపస్సులకు సంబంధించి సాత్వికమా, రాజసమా, తామసమా అని చెప్పకముందు శారీరక తపస్సులు, మానసిక తపస్సులు, వాక్కు తపస్సులని 3 రకాలిస్తారు. శరీరాన్ని ఎందుకు తెచ్చుకున్నాం? మనసుని ఎందుకు తెచ్చుకున్నాం? వాక్కుని ఎందుకు తెచ్చుకున్నాం? శరీరము, మనస్సు, వాక్కు భగవంతుడు మనకిచ్చిన గిఫ్ట్స్. గిఫ్ట్. ఆ గిఫ్ట్‌ని దేనికి వినియోగిస్తున్నాము? భగవంతుడిచ్చిన గిఫ్టు దేనికి వినియోగించాలి? మనం దేనికి వినియోగిస్తున్నాం? విడివిడిగా చెప్తారు. సో, శారీరక తపస్సులు, మానసిక తపస్సులు, వాక్కుతో చేసే తపస్సులు. ఇవేంటి? భగవంతుడి దృష్టిలో శరీరాన్ని దేనికి వినియోగించాలా? మనస్సుని దేనికి వినియోగించాలా? మాటని దేనికి వినియోగించాలా? ముందది తెలుసుకుందాం. తర్వాత మనం దేనికి వినియోగిస్తున్నాం, దాన్ని బట్టి అదే శ్రద్ధలోకెళ్తదనేది చూద్దాం. ఓకే? దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, పవిత్రత అంటే శౌచము, ఇబ్బంది పెట్టకుండా ఉండడం, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు. మనకివ్వబడిన ఈ శరీరం అనే గిఫ్ట్‌ని దేనికి వినియోగించాలంటే దేవతలు, బ్రాహ్మణులు, గురుజనులు, జ్ఞానులు సేవించుట. అంటే మనకంట సీనియర్స్ దైవం నుంచి దివ్యత్వం నేర్చుకోవచ్చు. బ్రాహ్మణుల నుంచి అంటే బ్రహ్మజ్ఞానం పొందొచ్చు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళు. నెక్స్ట్ గురువులు, జనులు. కేవలం గురువులనలా గురులు, జనులు అంటే మనకి తెలియని విషయాన్ని మనకి తెలియజేసి సరియైన మార్గదర్శకత ఇచ్చేవాళ్ళు గురువులు. అదే విధంగా తల్లిదండ్రులు కూడా కొన్ని పరిస్థితిలో చిన్నప్పుడు మనకి ఏ ఇది లేనప్పుడు వాళ్ళు మనకి గురువులే గదా! అలాగా మనకు తెలియని విషయాలు మనకు నేర్పించే ప్రతి ఒక్కడు గురువు లెక్కే వస్తారు. సో, వీళ్ళందరినీ జ్ఞానులను, జ్ఞానాన్ని బోధించే వాళ్ళని అందరినీ సేవించడం. అంటే వాళ్ళందరి పట్ల ఒక గౌరవము, మర్యాద ఉంచుకుంటూ సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు చెయ్యగలిగిన సేవ చెయ్యగలగాలి. ఈ శరీరంతో. ఈ శరీరాన్ని దేనికి వినియోగించాలంటే సీనియర్స్‌కి సేవ చేయడానికి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పవిత్రత. పవిత్రత అంటే ఏంటిక్కడ?
శౌచము శుభ్రంగా ఉండడం. శుభ్రంగా అంటే చక్కగా నీట్‌గా స్నానం చేసి అన్ని అంటే పర్ఫ్యూమ్‌లవి కొట్టుకోవడం అనుకుంటాం. అయితే ఏంటంటే మన శరీరంతో మనం మన శరీరాన్ని ఎటువంటి సరికాని పనులకి వినియోగించకుండా దాన్ని శుద్ధంగా ఉంచగలగడం. శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎలా అంటే ఇది తోలుతిత్తిది, తుచ్చమైనది. దీని మీద శ్రద్ధ ఉండకూడదు. దీని మీద మమకారం ఉండకూడదని చెప్పి ఆ శరీరాన్ని కూడా ఇబ్బంది పెడుతుంటాం. శుభ్రం పరుచుకోకుండా, చేయకండా. అలా ఉండకూడదు. భగవంతుడిచ్చిన గిఫ్ట్ ఇది. ఇది దేనికి ఉపయోగపడుతుంది? దేనికిచ్చారు? ఈ శరీరం అనేది ఉంది కాబట్టే ఏదైనా నేర్చుకోగలుగుతున్నాం. మనం దివ్యత్వాన్ని, దివ్య జ్ఞానాన్ని, మోక్షాన్ని లేకపోతే ఎన్‌లైటన్‌మెంట్‌ని ఏది పొందాలన్నా శరీరం లేకుండా సాధ్యం కాదు. శరీరం ఉంది కాబట్టే ఏవైనా నేర్చుకోగలుగుతున్నాం, ఎదగగలుగుతున్నాం. అదే శరీరం లేనప్పుడు ఏది సాధ్యం కాదు. అంత విలువైనదిది. దీనికున్న విలువని తెలుసుకొని దానికివ్వాల్సిన గౌరవాన్ని దానికివ్వాలి. నెక్స్ట్ నిరాడంబరత్వము. ఆడంబరాల కోసం, గొప్పల కోసం శరీరాన్ని మిస్‌యూజ్ చేయొద్దు. నెక్స్ట్ బ్రహ్మచర్యము. ఇక్కడ బ్రహ్మచర్యం అంటే బ్రహ్మాండంలో ఉన్న జ్ఞానాన్నంతా సంపాదించాలనే తపనతో దానికోసం శరీరాన్ని వినియోగించడం. ఎవరు ఏం చెప్పినా నేర్చుకోవడానికి రెడీగా ఉండాల. ఇప్పుడు నేనేదైనా నేర్చుకోవాలంటే నేను వినాలి, లేదంటే చూడాలి, లేదంటే తెలుసుకోవాలి. అది ఎలా జరుగుతుంది? ఈ ఇంద్రియాల వల్ల గాదు, ఈ శరీరంలో ఉన్న పంచ జ్ఞానేంద్రియాల వల్ల కాదు, చేతలు పంచ కర్మేంద్రియాల వల్ల కాదు. మరి ఒక్కొక్క ఇంద్రియం నాకెంత నాలెడ్జ్ ఇస్తుంది? ప్రతి ఇంద్రియాన్ని జ్ఞాన సముపార్జన కోసము. బ్రహ్మాండంలో ఏముంది? ఎవరు? ఏంటి సంగతి? ఇవన్నీ తెలుసుకోవడానికి నిరంతరం లెర్నింగ్, లెర్నింగ్, లెర్నింగ్. అంటే శరీరాన్ని దేనికి వినియోగించాలయ్యా అంటే లెర్నింగ్ కోసం వినియోగించాలి. నెక్స్ట్ అహింస. హింస చేయకూడదు. మన శరీరాన్ని మనం హింసించకూడదు. మన శరీరంతో ఇంకొక శరీరాన్ని హింసించే అధికారం మనకి లేదు. ఇవన్నీ శరీరంతో చేసే తపస్సులు. అంటే నా శరీరాన్ని నేను వీటి కోసమే వినియోగించాలనే తపన. తపన ఉండడమే తపస్సు. ఇప్పుడు చెట్ల కింద, పుట్ల కింద వెళ్లి కూర్చొని ధ్యానం తపస్సు చేసుకోవడం అనేది కాన్సెప్ట్ కాదు. అలా ఉన్నప్పుడు ఇవేవీ అవసరం లేదు. ఇక్కడ తపస్సు అంటే తపన. ఎటువంటి తపన ఉంది? శరీరాన్ని వినియోగించడం వెనక ఎటువంటి తపన ఉంది? దేనికోసం వినియోగిస్తున్నాం? అది శారీరక తపస్సులు. నెక్స్ట్ ఇక్కడ నిరాడంబరత్వం అంటే డాంబికాలు లేకుండా. నేను నేను చాలా గొప్పవాడిని. ఎవరైనా నాకే సేవ చేయాలి గానీ నేనెవరికీ సేవ చేయాల్సిన అవసరం లేదు. నేనెంతో ఉత్తమమైన స్థితిలో ఉన్నాను. ఇలాగా భ్రమల్లో మనల్ని మనం భ్రమల్లో ఉంచుకోవడం. ఉంచుకోకుండా సత్యం ఏంటి అని ఆ సత్యాన్నే ఆచరించగలగడం. అది నిరాడంబరత్వం. నెక్స్ట్ ఉద్వేగమును కలిగింపనిదియు, ప్రియమైనదియు, హితమును గూర్చున్నదియు, యథార్థమైనదియు అగు భాషణము అట్లే వేదశాస్త్ర పఠనము, పరమేశ్వర నామజప సాధన మొదలైనవన్నీయు వాక్కునకు సంబంధించిన తపస్సులు. వాక్కుని దేనికి వినియోగించాలయ్యా అంటే ఉద్వేగము కలిగింపనిదియు. ఎవరిని ఉద్వేగానికి గురి చేయకూడదు మన వాక్కుతో. ప్రియమైనదియు. ప్రియంగా మాట్లాడాలి. అంటే నాకో నిజం తెలుసు. ఆ నిజం చెప్పాలి గదండీ! నిజాన్నే మాట్లాడాలి కదండీ! అని చెప్పి వాళ్ళు తట్టుకోలే ఆ నిజాన్ని వాళ్ళ చెవుడు దగ్గర వేసి వాళ్ళని బాధ పెట్టే రైట్ మనకి లేదు. ఆ మాత్రం విజ్ఞత ఉపయోగించాలి. కొన్ని నిజాలు చెప్పకపోతేనే అందరూ హ్యాపీగా ఉంటారు. అందుకే సత్యాన్నే మాట్లాడాలి అంటారు. ఎదుటివాడి యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా నిజాన్ని దాచేయాల్సొస్తే దాచేయాలి. తెలియక నా నిజాలు దాచేది. తెలిసి చెప్పి ఎవరిని బాధ పెట్టకుండా ఉండడానికి నిజాన్ని దాచేది. వాళ్ళంతట వాళ్ళు తెలుసుకునే రోజు వాళ్ళు తెలుసుకోవాల్సొచ్చినప్పుడు తెలుసుకుంటారులే. మనమే చెప్పాలా ఏంటా? మనకు తెలిసినంత మాత్రం మనం చెప్పాల్సిన అవసరం లేదు గదా! ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలగాలి. అది ప్రియమైనదియు, హితమును గూర్చున్నదియు. వాళ్ళకి ఒక విషయం మనం మాట్లాడే ఒక విషయం వల్ల ఎదుటి వాళ్ళకి హితం మంచి జరుగుతోంది అంటే
మంచి జరిగే ఉద్దేశం ఉంది, వాళ్ళకి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు చెప్పాలి. యథార్థమైనది, అది యథార్థం అయి ఉండాలి, అది సత్యం అయి ఉండాలి. నిజం వేరు, సత్యం వేరు. హింస చేయకూడదు, ఇది యథార్థం. నా వాస్తవానికి నేనే సృష్టికర్తని, ఇది యథార్థం. విశ్వ నియమాలు. ఏదిస్తే అది పొందుతాం, ఇది యథార్థం. ఏకత్వం, ప్రతి ఒక్క ప్రాణి పట్ల సమభావంతో ఉండడం, ఇది విశ్వ నియమం, ఇది యథార్థం. యథార్థాల్ని పలకాలి. అగు భాషణము, అట్లే వేద శాస్త్ర పఠనము, వేదాల్లో ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేయడం, పఠించడం. పరమేశ్వరి నామజప సాధనములు, దైవం యొక్క నామాన్ని జపిస్తూ జపిస్తూ ఆ దైవంతో కనెక్ట్ అవ్వడానికి వాక్కుని వినియోగించుకోవాలి. భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి మనకి ఇవ్వబడిన గిఫ్ట్ వాక్కు. ఇవి వాక్కుకి సంబంధించిన తపస్సులు. ఓకే, నెక్స్ట్ మానసిక తపస్సులు. మనఃప్రసన్నత, శాంత స్వభావము, భగవత్ చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలగువి అన్నీ మానసిక తపస్సులు. అంటే మన మనస్సుని ఇలా ఉంచుకోవాలంట. మన మనస్సు ఎప్పుడు వీటి చుట్టూ తిరగాలంట. ఏంటది? మనఃప్రసన్నత, ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. శాంత స్వభావం, శాంతంగా ఉండాలి. ఏ ఆవేశాలు కావేశాలు విపరీతమైన భావనలు కాకుండా ఎప్పుడు శాంతంగా ఉండాలి. ప్రసన్నతతో ఉండాలి. అంటే మన మనసు ప్రసన్నంగా ఉన్నప్పుడు మనం ఎవరిని బాధ పెట్టాలని ట్రై చేయం, యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది? మన మనసు ఎప్పుడు ఏం ఆలోచిస్తుంది? వాడలా ఉన్నాడు, వీడిలా ఉన్నాడు, వాడు బాధ పెట్టాడు, వీడు బాధ పెట్టాడు. ఎందుకు ఇలా ఆలోచిస్తుంది? ఎందుకంటే ఇన్ని జన్మలుగా మనం దానికి ఆ ట్రైనింగే ఇచ్చాం. ఏ ట్రైనింగ్ ఇచ్చామో ఆ ట్రైనింగ్లోనే ఉన్నది. అయితే ఇప్పుడే ట్రైనింగ్ని మార్చొచ్చు అని చెప్తున్నారు. అది ప్రశాంతంగా ఉండాలంటే, అవునబ్బా వాడు ఆ విషయం నేర్చుకోవడానికి వచ్చాడు, అది నేర్చుకుంటున్నాడు, వాడి వరకు వాడు కరెక్టే కదా, నేనెందుకు అలజడికి గురవ్వాలి? నేనెందుకు నా ప్రశాంతతను డిస్టర్బ్ చేసుకోవాలి? ఎదుటివాడిని అర్థం చేసుకున్నప్పుడు, మన ప్రవర్తన వెనక కారణాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన మనస్సు ప్రశాంతంగా ఉంటది. అవగాహన ఉంటే మనఃప్రసన్నత సాధ్యపడతది. శాంత స్వభావము, ఆవేశాలొస్తాయి, ఎమోషన్స్ వస్తాయి. బయట జరుగుతున్న పరిస్థితుల యొక్క ప్రభావంతో మనలో రకరకాల ఎమోషన్స్ వస్తాయి. ఓకే, రాని రియాక్షన్ నాకు అవసరమా? అని ఎప్పుడైతే దాన్ని కామ్ డౌన్ చేయగలగడం. నెక్స్ట్ భగవత్ చింతన, నిరంతరం భగవంతుడి గురించే చింతన. అదెలా సాధ్యం? ఎలా అంటే, నేను దైవంగా మారడానికి వచ్చిన వాడినే, నా చుట్టూ ఉన్నవాళ్ళు దైవంగా మారడానికి వచ్చిన వాళ్ళే. వాడు దైవమే, నేను దైవమే. మేము దైవంగా మారడానికి వచ్చాం. ఆ ప్రయాణంలో ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసుకుంటున్నాం, ఒక్కొక్క తత్వంలో ఉన్నాం, ఒక్కొక్క విధంగా ఉన్నాం. ఇంకింతకు మించి ఏముంది ఇక్కడ? దైవం ఎవరికి ఇవ్వాల్సిన గైడెన్స్ వాళ్ళకిస్తున్నారు. అలాగా అందరినీ దైవంగా భావించగలగడం. అంతేకాకుండా భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి మనసుకి ఈ ఫీడింగ్ ఇవ్వాలి. అందరూ దైవమే. మనం కూడా దైవంతోనే కనెక్ట్ అవ్వాలి. మనకేదైనా డౌట్ వచ్చిందంటే వెంటనే దైవం దగ్గరికెళ్ళి దాని తాలూకు రిప్లై తెచ్చుకోగలగాలి. దైవం పట్ల విశ్వాసం ఉండాలి. అందరినీ దైవంగా చూడగలగాలి. మనోనిగ్రహము, మనసు నిగ్రహించుకోగలగాలి. ఇంద్రియాల ద్వారా ఇన్పుట్ వస్తది. ఆ ప్రాసెసింగ్ జరిగేటప్పుడు అవసరమా? అవసరం లేదా? అనేది ఆ విశ్లేషణ చేసుకొని కంట్రోల్‌లో ఉంచుకోగలగాలి. అంతఃకరణ శుద్ధి, అంతరంగాన్ని శుద్ధం చేసుకోవడానికి మనసే వాహకం. మనసు ద్వారే మనం మన అంతరంగాన్ని శుద్ధం చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. సరికానివన్నిటిని సరి అయిన వాటిగా మార్చుకోవచ్చు. ఇవన్నీ మానసిక తపస్సులు. మనస్సుతో చేసే తపస్సులు. నా మనసుని నేను ఈ విధంగా ఉంచాలి, మనసు పట్ల నాకు ఇటువంటి తపన ఉండాలి. ఓకే, శారీరక తపస్సు, వాక్కుతో చేసే తపస్సు, మనస్సుతో చేసే తపస్సులు, మానసిక తపస్సులు చెప్పారు కదా. ఇప్పుడు చూడండి 17 శ్లోకం. పూర్వోక్తములైన శారీరక వాచిక మానసిక తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అందరు. అయితే శరీరాన్ని, వాక్కుని, మనస్సుని పూర్వోక్త తపస్సులను ఫలాకాంక్ష లేని యోగులు ఏం చేసినా కూడా
శరీరంతో చేయాల్సింది శరీరంతో చేస్తూ, వాక్కుతో చేయాల్సింది వాక్కుతో చేస్తూ, మనసుతో చేయాల్సింది మనసుతో చేస్తూ, ఫలితాన్ని ఆశించకుండా ఫలాకాంక్ష లేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు, పూర్తి శ్రద్ధతో భగవంతుడు నాకు ఇచ్చిన ఈ గిఫ్ట్‌ని నేను కరెక్ట్‌గా యూజ్ చేస్తున్నానా లేదా? అంతవరకే. నేను ఇంత కరెక్ట్‌గా యూజ్ చేస్తున్నాను, ఇంత పర్ఫెక్ట్‌గా ఉన్నాను కాబట్టి, దీని యొక్క ఫలితంగా నాకేమొస్తది? ఆలోచన ఫలితం మీదకి వెళ్ళకుండా, శరీరాన్ని సద్వినియోగపరుచుకుంటున్నానా లేదా? వాక్కుని సద్వినియోగపరుచుకుంటున్నానా లేదా? మనసుని సద్వినియోగపరుచుకుంటున్నానా లేదా? అని కేవలం ఆ చెకింగ్‌లో ఉంటూ, అదే శ్రద్ధతో తపస్సులు చేసేవాడు. సాత్విక తపస్సు. ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సు అంటారు. నెక్స్ట్ ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకును, అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును, స్వాభావికముగా గాని, కల్పితముగా గాని చేయబడినవియు, అనిశ్చిత ఫలితములు గాని, క్షణిక ఫలితములు గాని ఇచ్చినవియు అయిన తపస్సులు రాజస తపస్సులు అని పేర్కొందురు అని అందరూ. చూడండి, ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకు. ఇప్పుడు మనం శరీరంతో చేసే సేవ, నేను ఈ ఈ మూమెంట్‌కి ఇంత సేవ చేస్తున్నాను, నేను ఈ గుడికి ఇంత సేవ చేస్తున్నాను, నేను ఈ సంస్థకి ఇంత సేవ చేస్తున్నాను, నేను ఆ ఇంటి కింద ఇంత సేవ చేస్తున్నాను అని, కాబట్టి నన్ను సత్కరించాలి, నన్ను గుర్తించాలి, నన్ను గౌరవించాలి అనే భావనతో చేసేవి. సత్కారములు, గౌరవములు, పూజలు అందుకొనుటకు. రెస్పెక్టబుల్ ఫర్ పర్సన్ అన్నట్టుగా. అంటే ఆ కోరికతో చేసేది. అట్లే తదితర స్వార్థ ప్రయోజనముల కొరకును. స్వార్థం కోసం, మన స్వార్థాన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి చేసే తపస్సులు. స్వాభావికముగా గాని, కల్పితముగా గాని చేయబడినవి. స్వభావం, మన స్వభావంలోనే ఇటువంటి కోరికుంది. గౌరవం కావాలి, మర్యాద కావాలి, స్వార్థం ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఇలాంటి వాటితో ఇది మన స్వభావంలోనే ఉంది. స్వాభావికంగా గాని, కల్పితంగా గాని లేనిది తెచ్చిపెట్టుకుంటూ వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఎలా వచ్చింది? వాళ్ళు ఈ వర్కులు చేశారు కాబట్టి వచ్చింది కదా! వాళ్ళు ఇలాంటి తపస్సులు, ఇలాంటి పనులు, మాటలు, మంచి మంచి మాటలు చెప్తున్నారు. మంచి మంచి క్లాసులు చెప్తున్నారు. సో, అందుకని వచ్చింది. సో, నేను చెయ్యాలి. ఇలాగ, ఇలాగ ఈ ఈ ఈ శరీరంతో, వాక్కుతో, మనసుతో చేసే తపస్సులను కల్పితంగా వాడికి అనిపించలా. కానీ చూడండి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్నట్టుగా అలాగా చేయడం. కల్పితంగా గాని చేయబడినవియు. అనిశ్చిత ఫలితములు. మనం ఒక ఫలితం వస్తదని నిశ్చయించుకున్నాం. కానీ అది రాలే. ఏదో వచ్చింది. మనం ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఓకే. అది అనిశ్చితల ఫలితములు. అంటే అలా జరగొచ్చు, జరగపోవచ్చు. మనం చేసే తపస్సు ద్వారా ఈ ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. క్షణిక ఫలితములు గాని, ఆ క్షణానికి అందరూ పొగుడుతారు, మెచ్చుకుంటారు. అబ్బా! ఎంత బా చేశారు, ఎంత బా చెప్పారు, అది ఉట్ట, అట్ట, అట్టుట్ అనేసి. అది ఆ క్షణానికే. ఒక పని పట్టుకొని జీవితాంతం ఎవడైనా మనల్ని పొగుడుతాడా? ఒకటి కదా! ఆ అవగాహన లేదు. సో, అనిశ్చిత ఫలితములు గాని, క్షణిక ఫలితములు గాని ఇచ్చినవియు. ఆ క్షణానికే ఫలితం. తర్వాత ఏం లేదు. అంతా జీరో. అలాంటి తపస్సులు రాజస తపస్సులు. అంటే మనం కోరుకుంటున్నాం. ఫలితాన్ని ఆశిస్తున్నాం. గుర్తింపులు కోరుకుంటున్నాం. ప్రతిఫలాన్ని కోరుకుంటున్నాం. చెయ్యలేము. కానీ ఆళ్ళు చేశారు కాబట్టి మనం చేసేయాల. లేదంటే స్వభావంలో ఉంది. ఆత్మలో ఉంది. ఇలా చేస్తే ఇదొస్తది. ఇలా గుర్తింపొస్తది. అదొస్తది, ఇదొస్తది. అలాగే ఏ కారణం చేతనైనా చేసినవి రాజస తపస్సులు. నెక్స్ట్ మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించినవియు, ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడినవియు అయిన తపస్సులు తామస తపస్సులనెందురు. మొండి పట్టుదల. నన్నిలాగన్నారు నన్నిలాగన్నారు కాబట్టి నేను ఈ మాట అనాలి. ఎంతకంత ఐ ఫర్ ఎన్ ఐ అలాగా మొండితనంతో, ఆ మొండితనంతో చేసేది. మొండితనంతో, మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించడం. మనసుకి, వాక్కుకి, కాయానికి, శరీరానికి కూడా బాధ పెట్టే ఉద్దేశంతోనే మొండిగా ఆ పని చేస్తాం. ఇతరులకు కీడు కలిగించుటకై. అంతేకాదు హాని, కీడు బాగా పెయిన్ ఇవ్వాలి. వాడికి చెడే జరగాలి. వాడికి మంచి జరగడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో చేసేవి. దానికోసం మనసుని, శరీరాన్ని, వాక్కుని వినియోగించేవి అయిన తపస్సులు తామస తపస్సులు. కేవలం ఎవడినో బాధ పెట్టడానికే కొన్ని పనులు చేస్తుంటాం. ఈ నీ నాకొక కన్ను పోయినా పర్లేదు, ఎదుటోడికి 2 కళ్ళు పోవాలా. ఇటువంటి మైండ్ సెట్టు, ఇటువంటి ఆలోచనతో, ఇటువంటి తపనతో చేసే శారీరక తపస్సు గాని, మానసిక తపస్సు గాని
వాక్కుతో చేసే తపస్సు గాని తామస తపస్సు. అంటే ఈ ఈ దీని వెనక శ్రద్ధ, తామస శ్రద్ధ ఉంది ఆత్మలో. సో, ఇలాగ మనల్ని మనం ప్రతి విషయంలోన మనం చేసే ప్రతి యాక్టివిటీలోన చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనమేంటి అనేది మనకు అర్థమవుతది. మనకు అర్థమవ్వాల. అసలు నేనేంటి అనేది నాకు అర్థమవ్వాలా. పక్కవాడు ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా నన్ను ఏంటిది అజంప్షన్ అంచనా వేస్తాడు. ఈవిడిలాంటిది, ఈవిడిలాంటిది, ఒక్కొక్కడికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటది. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళిష్టం. నేనేంటో నాకు తెలియాల. అసలు సత్యం తెలియాల. అందుకు శ్రద్ధాత్రయ విభాగ యోగం. నేను బయట నేర్చుకుంటున్న న్యూ నాలెడ్జు, లోపల ఉన్న ఓల్డ్ నాలెడ్జు ఒకేలాగుందా లేదా? ఎక్కడ తప్పు జరుగుతోంది? నేను బయట నేర్చుకుంటున్న నాలెడ్జ్‌ని నేను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను. నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనుకుంటూనే ఉండకూడదు అనుకుంటున్నట్టుగా ఉంటున్నాను. ఎందుకలగా? ఎవరో నా చెయ్యి పట్టుకొని చెయ్యించినట్టుగా. ఎందుకలాగుంటున్నానంటే నా ఆత్మలో ఇంకా మార్పు రాలా. ఈ కొత్త నాలెడ్జ్ ఇంకా లోపలికి ఇంకలా. ఆత్మలో పాత నాలెడ్జ్ ఉంది. దాన్నే మనం ప్రదర్శిస్తాం. మనం ప్రదర్శించే దాన్ని బట్టి ఓహో! ఇక్కడ మార్పు రాలేదు. అందుకే ఇది ప్రదర్శిస్తున్నామని తెలుసుకొని, అందులో మార్పు తెచ్చేంత వరకు కూడా, శ్రద్ధని మార్చేంత వరకు కూడా మన ప్రయాణం, మన సాధన కొనసాగుతూ ఉండాలి. మొదట్లో అన్నిట్లోనూ తామసంలోనే ఉంటాం. మెల్లమెల్లగా తామసం నుంచి రాజసానికి అప్‌గ్రేడ్ అవుతాం. రాజసం నుంచి సాత్వికానికి అప్‌గ్రేడ్ అవ్వాల. అక్కడితో అయిపోయిందా? సాత్వికం తర్వాత మెట్టుంది. ఆ తర్వాత మెట్టు కూడా ఉంది. సాత్వికం నుంచి శుద్ధ సాత్వికం అవ్వాలి. శుద్ధ సాత్వికం నుంచి నిర్గుణం అవ్వాలి. గుణాలకి అతీతంగా నిర్గుణం అనే స్థితి వరకు మన ప్రయాణం ఉంది. అందుకే గుణాలతో కనెక్ట్ చేసి చెప్తారు. ఈ ఆఖరి 2 అధ్యాయాలు శ్రద్ధాత్రయము, ఇంకా మోక్ష సన్యాసం. మోక్షం కావాలా? చెక్ చెయ్యి. పెద్ద చెక్ లిస్ట్ 78 శ్లోకాల అత్యద్భుతమైన అధ్యాయం. మోక్ష సన్యాస యోగం. అది మనం చెప్పుకుందాం. సో, ఏ విషయానికి సంబంధించి మన భావన ఎలా ఉంది అనే దాన్ని బట్టి, మన ఆత్మలో ఆ విషయానికి సంబంధించి అటువంటి శ్రద్ధ ఉంది అని మనకి మనమే చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.